సార్ ఇప్పుడు సార్ మీ ఐడియాలజీ వింటుంటాను. ఓకే. ఓకే. అయితే నేను ముందు నా బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను మీకు. ఓకే. నేను చదువుకునే రోజుల్లో నేను ఆర్ఎస్ఎస్ వర్కర్ని. ఆహా. ఆర్ఎస్ఎస్లో ఫుల్ టైమర్గా జనభూమి మూమెంట్ జరిగింది కదా 1983. అవును సార్, అవును. ఆ మూమెంట్లో నేను కమాండర్గా పనిచేశాను. ఆహా. అప్పుడు బాబ్రీ మసీదు ఆ, ఆ, జరిగింది కదా ఆ మూమెంట్లో ఇక్కడ దాదాపు ఒక 200 మంది బెటాలియన్కి నేను హెడ్గా చేశాను నేను అక్కడ. వెరీ గుడ్. అంటే విహెచ్పిలో చేశారా? విహెచ్పి అంటే ముందు ఆర్ఎస్ఎస్లో చేరాను. ఓకే. ఆర్ఎస్ఎస్లో ట్రైనింగ్ అయిన తర్వాత విహెచ్పికి వెళ్ళాను. ఓకే. విహెచ్పి అంటే నాకు ఇష్టమైన సంస్థగా చేరాను. ఓకే. అంతేకాదు నేను బైబిల్ గురించి వీటి గురించి కూడా కొంత రీసెర్చ్ వర్క్ చేశాను. ముఖ్యంగా ఆదికాండ వాటికి సంబంధించి ఓకే. కొంత పని చేశాను. అంటే అఫ్ కోర్స్ నేను అది పబ్లిష్ చేయించలేదు, చేశాను. అయితే అఫ్ కోర్స్ నాకు అప్పుడు ఉండేటటువంటి క్రిస్టియన్ ఫ్రెండ్స్ యొక్క ముఖ్యంగా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు. ఇంకా డిగ్రీ చదువుతుండగా నాకు పరిచయాలు ఉన్నాయి అప్పట్లోని ఈ పెద్దవాళ్ళు. ఓకే. ఈ అలా చేసి కొంత సర్వీస్ యాక్టివిటీస్ పేరుతోటి ఇలా క్రిస్టియన్స్ కూడా నేను దగ్గరగానే బ్రతికాను. అయితే ఫ్యాక్ట్ ఏంటంటే మీరు చెప్తున్న విధానాన్ని చూసిన తర్వాత ఇప్పుడు క్రిస్టియన్స్ అని మీ మాట తీరు గమనించాక యు ఆర్ నాట్ క్రిస్టియన్ నా దృష్టిలో. కారణం ఏంటంటే మీ మాటలో ఎక్కడ కూడా ఆ భావజాలం కనపడదు. ఎప్పుడు క్రిస్టియన్స్కి అన్యాయం జరుగుతుందన్న దుఃఖం ఉంటే ఉండొచ్చు కాక, అది కాదు. మీ భాష కూడా అలా ఉండదు. అందుకని నాకు డౌట్ వచ్చింది. ఈయన భాష రీత్యా అలా లేదు ఈయన వర్డింగ్. బట్ మీరు పాస్టర్గా పనిచేశారా? నేను పాస్టర్ గారినేనండి. అదే అజయ్ అనే పేరు. సరే, అజయ్ వేరు, అజయ్ బాబు వేరండి. మీరు అజయ్ బాబా? కాదండి, నేను జాన్ బాబు. మరి అజయ్ గారిని కదా నేను మాట్లాడదాం అనుకున్నది, మీరు చేశారు. అంటే మీరే పొరపాటు పడి ఉంటారు. అయితే నాకు చేశారు మీరు అయితే. కాదు జాన్ బాబు మీకు చేశాను, ఆయనకి చేశాను. అయితే ఓకే. జాన్ బాబు గారని మీరు. మీ పేరునేమో అజయ్ అని పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మీరు పాస్టర్గా చేశారు, రైట్, గుర్తున్నారు. మీతోటి ఇప్పుడు నష్టం ఏమిటి అనే మాట గతంలో మాట్లాడాను, అవునా? అవునవును సార్. ఇప్పుడు క్రిస్టియానిటీని భుజాన వేసుకుని భారతదేశంలో నడుపుతున్నారు మీరు. సరే, ఫ్రెండ్లీగా నేను అడుగుతున్నాను, ఇప్పుడు బైబిల్ వల్ల మానవాళికి ఏమైనా ఉపయోగం జరిగిందా? నాకు 1-2 మాటలు చెప్పగలరా? తప్పకుండా సార్, మీరు వినే ఒప్పుకుండాలి. తప్పకుండా, నేను హోల్ హార్టెడ్గా నేను అడుగుతున్నా. ఎందుకనంటే నా బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా, నా బ్యాక్గ్రౌండ్ చెప్పాను. బైబిల్కి నేను దూరంగా ఉన్నవాడిని కాదు. బైబిల్ నేను చదివాను. ఆఫ్ కోర్స్ మీ అంత పాండిత్యం లేకపోవచ్చు, ఎందుకంటే మీరు నిత్యం వినియోగంలో పెట్టారు. నేను జస్ట్ ఒక ఫ్రెండ్ ఎవరు, నేను ఫ్రీ కోచింగ్ క్లాసెస్ గడిపేవాడిని. ఆయన వార్డెన్ నాకు పట్టుకొచ్చి ఆయనే స్వయంగా ఇచ్చాడు, మాస్టర్ మీరు ఇది చదవండి అని. సో అది పట్టుకొచ్చి నేను చదివాను. అయితే తెలుగు వెర్షనే చదివాను, ఇంగ్లీష్ వెర్షన్లు అదే హిబ్రూ వెర్షన్స్ అవి వాటి జోలికి నేను వెళ్ళలేదు. సరే, చెప్పండి సార్, ఏంటి ఉపయోగం మానవాళికి? అది చేసిన ఉపయోగం ఏమిటి? నాకు ఒక మనిషికి కాదు, గ్రంథము, ఆ గ్రంథంలో మనం తీసుకోవలసింది ఏముంది మీరు బోధిస్తున్నారు కదా. నాకు 1-2 మాటల్లో సారవంతమైన 2 మాటలు చెప్తే నేను తప్పకుండా దాన్ని వెరిఫై చేసుకుంటాను. ఓకే సార్, చెప్పండి. సరే, మీరు కాస్త 2 నిమిషాలు నా మాటలు వినండి. అది షూర్, చెప్పండి. బైబిల్ గ్రంథానికి ఇప్పుడు మేము సేవిస్తున్నటువంటి యేసు ప్రభు దేవునిగా మేము భావిస్తున్నామండి. యేసు ప్రభు వారు ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడు, దయాదాక్షిణ్యాలు కలిగినటువంటి వాడు, పాపుల రక్షకుడు. ఆ పాపములను క్షమించి నిత్యరాజ్యం ఇస్తాను, నా దగ్గరకు రండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి వారులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ పాపాలు క్షమిస్తాను, నా యందు విశ్వాసం ఉంచితే చాలు, మీ వెండి బంగారాలు నాకు అక్కర్లేదు అని యేసుప్రభు చెప్పారండి. సో అందువలన ప్రపంచవ్యాప్తంగా
ఈనాడు క్రైస్తవ్యం అనేటువంటిది ముందంజలో ఉంది, ఒకటి. రెండు, బైబిల్ అనేటువంటిది దాని నేమే హోలీ బైబిల్ అని పిలుస్తామండి. పరిశుద్ధ గ్రంథం అంటే మనిషి జీవన విధానాన్ని మార్చేసి, ఒకవేళ త్రాగుబోతులు మారుతున్నారండి, దొంగలు మారుతున్నారండి, వ్యభిచారులు మారుతున్నారండి, ఆ పాపపు పనులన్నీ మానేసేసి మంచివారిగా మారి వాళ్ళే పాస్టర్స్గా వచ్చి, అమ్మ నా జీవితం ఇలా మారింది, మీరు కూడా మీ బ్రతుకులు మార్చుకోండి అని చెప్తున్నారండి. అందుకనే మన భారతదేశానికి బైబిల్ చాలా అవసరం అండి. అంటే వారికి మంచి మార్గంలో, సన్మార్గంలో నడిపించడానికి, ప్రేమ చూపించడానికి. సార్ ప్లీజ్ ఇంకొక 2 మాటలు మాట్లాడినివ్వండి. ఆ ప్రేమ చూపించడానికి, మంచి మార్గంలో మనుషుల్ని, వాళ్ళ హృదయాల్ని మార్చడానికి. మత మార్పిడి కాదండి, మత మార్పిడికి యేసు ప్రభు కూడా వ్యతిరేకం అండి. సో యేసు ప్రభు వారు యూదుల్నే ప్రశ్నించాడు, మీరు మతంలో కలుపుకోవటానికి ప్రయాసపడుతున్నారు, ముందు మీ బ్రతుకులు మార్చుకోండి అని సువార్తలో యేసు ప్రభు ఖండించాడండి. కనుక మా ఉద్దేశం ఏంటంటే సార్, ఏదో మనం మతంలో కలిపేద్దాం, క్రిస్టియానిటీని పెంచేద్దాం కాదండి. జస్ట్ వాళ్ళు ఎక్కడున్నా పర్వాలేదు, వాళ్ళ హృదయం మారి మంచి వ్యక్తులుగా బ్రతకాలి. అసలు బైబిల్ భారతదేశానికి కాదండి, ప్రపంచానికే కావాలి యేసు ప్రభు. ఇది నా క్లుప్తంగా నా మాటలండి. ఏదో మీరు మాట్లాడబోయారు, చెప్పండి. ఇప్పుడు భారతదేశానికి చాలా అవసరం ఉన్నారు. భారతదేశంలో పాపులు ఉన్నారనా మీ ఉద్దేశం? అయ్యో, భారతదేశంలో పాపులు ఉండటం ఏంటండి? లోకమంతా పాపులతోనే నిండి ఉంది. లోకంలో ఉన్న ప్రతి మనిషి సృష్టికర్తను ఎరగనప్పుడు పాపే. అలా కాదు, సృష్టికర్తని ఎరగడం అనేది కేవలం బైబిల్ వల్లే కాదు కదా. అనేక మతాలు భగవంతుడిని దర్శించినవి కదా. అనేక మతాలు అన్నీ కూడా భగవంతుడి దగ్గరికి దారి చూస్తున్నవే కదా మనిషి జీవన విధానంలో. అంటే మీరు చెప్తున్న భగవంతుడు కాన్సెప్టు యేసుక్రీస్తు ఒక్కడే భగవంతుడు అని మీరు నమ్ముతారా మీరు? 100% అండి. అదైతే తప్పే కదా. భగవంతుడు ఒక్కడిగా ఉండడు, ఎప్పుడు అనంతముగా భగవంతుడు విస్తరించి ఉంటాడు. మీరు అన్నట్టుగా గుడ్ల సార్ ఒక నిమిషం, మీ విశ్వాసం ఏంటి? దేవుడు ఒక్కడా, అనేకులా? కాదు, అనంతుడు. నేను అనేది జవాబు ఇవ్వండి కరెక్ట్ గా. దేవుడు ఒక్కడా, అనేకులా? మీరు చెప్తున్న దాంట్లో తప్పది. దేవుడు తప్పేంటి సార్? దేవుడు హిందూ గ్రంథాల ప్రకారంగా దేవుళ్ళు అనేకులు ఉన్నారు, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అయితే మీకు అది తెలియకపోవడం, సారీ, నేను దాన్ని ఒప్పుకోను. భగవంతుణ్ణి రాముడు ఎవరండి, దేవుడా కాదా? రాముడు కూడా దైవం యొక్క ఒక అంశ, అది అంతే. కాదండి, కాదు, సూటిగా అడుగుతున్నాను నేను. రాముడు దేవుడా కాదా చెప్తున్నా నేను. రాముడు దేవుడా కాదా? దైవము అంశ అంతే. కృష్ణుడు దేవుడా కాదా? దైవము అంశ. శివుడు దేవుడా కాదా? దైవము అంశ. అంటే దైవం అంశ అంటే అనంతమైన దైవంలో మీకు కనపడు. ఇప్పుడు మీ శరీరంలో మీ వేలు మీరు అవుతారా అవరా? మీ శరీరాన్ని ఒకటి యూనిట్గా తీసుకోండి. అంటే మీరు కూడా వస్తున్నారు అంటే టోటల్గా దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే కాదు, దేవుడు అనంతుడు, ఒకటి కాదు. అనంతుడు లేదండి, నా శరీరం అనంతం కాదు. నా శరీరంలో ఏ అవయవం ఉన్నా నాదే. కాదు, మీరు అడిగిన జవాబే. నా శరీరంలో కన్ను నాదే, వేలు నాదే, కాలు నాదే, జుట్టు నాదే, పన్ను నాదే, ముక్కు నాదే, చెవి నాదే, సమస్తం నాదే. నీది అని అంటున్నటువంటి వాళ్ళెవరు? దేవుడు. నేనే మనిషిని కాదు, నేను మనిషిని కాదు, మీరు శరీరం కాదు. లేదండి, దేవుడు కూడా దేవుడు ఒక్కడే. అనంతుడు అంటే దాని అర్థం అది వేరండి. మళ్ళా దేవుడు అనంతుడు అంటే ఆది అంతం లేనటువంటి వాడు, అంతం లేనటువంటి వాడు. అది కాదు సార్. అయితే మీరు ఏం చదువుకున్నారో మరి నేను అడగలేదు, కానీ అనంతము అని అంటే అనంతం అనేది ఒక్కటిగానే ఉంటుంది ఎప్పుడు. ఒకటి అనే కాన్సెప్ట్లో మీరు అనుకోవడం, పుస్తకం మీద రాసిన 1 లేదు పుస్తకం మీద రాసిన 0, అనంతము, ఇవి రెండు ఒకటి కాదు. ఒకటి అని అంటే అన్నీ తనలో కలుపుకున్నది ఒకటి. మీకు ఆ కాన్సెప్ట్ యొక్క లోతు అర్థం కాలా? చెప్పండి. అనంతుడు అని అంటే ఆది అంతము రెండు లేనిది అనంతము. బైబిల్ కూడా చెప్పిందండి. బైబిల్ ఏం చెప్పిందో కానీ మీరు మాత్రం అది చెప్పటంలా. భగవంతుడు అనంతుడైనప్పుడు నేను అడిగిన ప్రశ్న అది కూడా కాదండి. అసలు దేవుడు ఒక్కడని విశ్వసిస్తున్నారా, అనేకులా? సూటిగా దానికి చెప్పలేదు మీరు. దాన్ని మీరు అనంతుడని ఎక్కడికో పక్క లాగేశారు. లేదు, దేవుడికి ఇప్పుడు మా క్రైస్తవ విశ్వాసం ప్రకారంగా దేవుడు ఒక్కడే, ఇస్లాం విశ్వాస ప్రకారంగా దేవుడు ఒక్కడే, హిందూ విశ్వాస ప్రకారంగా దేవుడు ఒక్కడా, అనేకులా? అనంతుడు అంటాను. అందుకనే మీ విశ్వాసం తప్పు.
ఎట్లా మీ తప్పు? విశ్వాసాలు అలాంటప్పుడు ఈ టెంపుల్స్ అన్ని డిఫరెంట్ కట్టుకున్నప్పుడు చెప్పండి, ఇవన్నీ ఎందుకండి ఇట్లా కట్టకూడదని చెప్పొచ్చు కదా. చెప్తున్నాను రాముడికి ఒక కదా. గుడి ఎందుకు, కృష్ణుకి ఒక గుడి ఎందుకు, లేకపోతే ఇంకో దానికి ఇంకో గుడి ఎందుకండి ఇవన్నీ? అలా కాదండి, మీకు సార్. తెలియటంలా గుడి అనేది ఒక టెక్నిక్. అది దైవం యొక్క శక్తిని మనం వినియోగించుకోవటానికి ఒక ఒక టెక్నాలజీతో కూడినటువంటి ఒక వ్యవస్థ అది. మీకు అక్కడ సార్ అది వదిలేయండి. ఐడల్ నాకు 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 అసలు ఈ పాయింట్ దగ్గర మీ నుంచి నాకు జవాబు కావాలి సార్. ఆ. దేవుడు అనే కాన్సెప్ట్ హిందువులు ఏం భావిస్తారు? ఒక్కడే అని భావిస్తారా, అనేకులని భావిస్తారా? నేను అదే చెప్తున్నా, హిందువులు భావించేది దైవము అనంతము, దైవం యొక్క అయ్యో, కాన్సెప్ట్ మీరు అంటున్నారు అనంతత్వాన్ని సార్. మీరు సార్, విమర్శిస్తున్నారు. చిన్నజీఆర్ గారు స్వయంగా ఆయన ప్రసంగంలో చెప్పాడు దేవుడు ఒక్కడే అని చెప్పాడు ఆయన. ఇప్పుడు పెద్దలు ఇంకా కొంతమంది పెద్దలు ఏమన్నారంటే, మాత్రాన సార్ పెద్దలు ఏమన్నారంటే, ఇంకా కొంతమంది నేను విన్నాను, వాళ్ళు ఏమంటారంటే లేదండి మనకి దేవుళ్ళు అనేక మంది ఉంటారు, హైందవ ధర్మం ప్రకారం చెట్టులోను దేవుడు ఉంటాడు, పుట్టలోను దేవుడు ఉంటాడు, మనకి శివుడు దేవుడే, విష్ణువు దేవుడే చెప్తున్నారు. మీరు మాత్రమే దాని క్లారిటీ ఇవ్వకుండా అనంతుడు అని దానికి తగిలించేసి దాన్ని అట్లా పక్క నుంచి వేస్తున్నారు మీరు. లేదు, అయితే పొరపాటు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది చెప్పినా చిన్నజీఆర్ గారు పొరపాటు చేస్తున్నారంటారా? ఎస్, ఒకవేళ చిన్నజీఆర్ గారు చెప్పింది ఆయన కాన్సెప్ట్ ఒకటి అని అంటే మీరు జేబులో మాస్ గారు ఇట్లాగే మీ లాంటి పిల్లలు స్కూల్కి వచ్చి ఆయన ఒక కార్యం ఏదో ఒక ప్రోగ్రామ్ చేశారు. ఆయన పిల్లలు ప్రశ్నించారు అనమాట, సార్ ఇంతమంది దేవుళ్ళు ఏంటి, మనకి దేవుళ్ళు ఎంతమంది అని చిన్నపిల్లలు అడిగారు స్కూల్లోనే. అప్పుడు చిన్నజీఆర్ గారు చెప్పారు అనమాట, లేదండి చిన్న ఆఫీసు లాంటి దేవతలు మనం పెట్టుకున్నవన్నీ, దేవుడు ఒక్కడే ఉంటాడమ్మా, దేవుడు ఒక్కడే అని చెప్పాడు ఆయన. అవునండి, ఒక్కటి అనేది అర్థం చేసుకునేటటువంటి స్థాయిని బట్టి ఉంటుంది. అయ్యో, చిన్నపిల్లలకి స్థాయి ఉండదు కదండి. నేను అర్థం చేసుకోలేనప్పుడు ఇంక చిన్నపిల్లలు ఏం అర్థం చేసుకుంటారు సార్? కాకపోవచ్చు అర్థం చేయడానికి. ఇప్పుడు అద్వైతం అనేది ఒక్కడే అంటే ఒక్కడా కాదా? మీరు అనంతుడు అంటే ఆది అంతం లేనటువంటి వాడు. ఓకే, దాని నిర్వచనం వేరు కదా. మీరు ఒక్కడా కాదంటారని చెప్పకుండా అనంతుడు అంటున్నారు. అనంతుడు అంటే ఆది అంతం లేని వాడని మీరే మీనింగ్ చెప్పారు. ఓకే, బైబిల్ అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్. ఓకే, బట్ కానీ మీరు అర్థం చెప్పట్లేదు కదా. మీరు ఒక్కటి అన్నటువంటి మాట ప్రకారం అయినా మీ వాదన తప్పే. ఒక్కటి అనేది కూడా వాదన తప్పు. ఎలా తప్పో చెప్పనా? ఓకే, తప్పైన పర్వాలేదు. మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక్కడని యాక్సెప్ట్ చేస్తున్నారా, అనేకులని యాక్సెప్ట్ చేస్తారా? దేవుడు ఒక్కడు అనేది నేను యాక్సెప్ట్ చేయట్లే. అనేకులు అంటారా? అనేకులు కూడా కదా, అనంతము. అనంతం అంటే అర్థం వేరు, మారిపోద్ది, నిర్వచనం వేరండి. అర్థం వేరు, భావం వేరు. మీ మతాలు కూడా ఆ నిర్వచనాన్ని ఎప్పుడో ఒకప్పటికి మార్చుకోవాల్సిందే. లేదండి, భూమి పుట్టింది మొదలుకొని ఇంతవరకు అట్లా దాన్ని మార్చడానికి వీల్లేదు, ఎవరు కూడా మార్చలేరు, మార్చబోరు. అది మీ అభిప్రాయం కావచ్చు. మా అభిప్రాయం కాదండి. ఇన్నిసార్లు చరిత్రలో మనకంటే తెలివైన వారు ఉన్నారు, మనకంటే మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా దీన్ని మార్చలేదు, ఇంకా మార్చుతారు అని మీరు నేను అనుకుంటే లేదు, మీరు మార్చలేదు అని మీరు నమ్ముతున్నారు. కానీ ఇది మీకు ధర్మంలో ఎప్పుడు కూడా మీరు అన్నారే గొప్పవాళ్ళు అనేది, ఆ గొప్పవాళ్ళు ఎవరు అని అంటే ఆధ్యాత్మిక స్థితిలో కొంచెం, ఇప్పుడు చిన్నజీయర్ స్వామి కంటే కూడా గొప్ప యోగులు ఉన్నారు, వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. ఒకరిద్దరు చెప్పండి సార్, నాకు తెలియదు వాళ్ళ గురించి. చిన్నజీఆర్ గారి కంటే పెద్దవాళ్ళు ఎవరో ఒకరిద్దరు చెప్తారా? ఎవరిద్దరిని వాళ్ళని చెప్పాలి అని అన్నా, వాళ్ళకంటే గొప్పవాళ్ళు అనేటటువంటి నియమము చెప్పడానికి వాళ్ళలో ఉండే ఆధ్యాత్మికతనే కొలమానంగా. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఉన్నారు, శంకరాచార్యుల వారిని కొలవాలి, ఈయన ఎవరు గొప్ప అని అంటే దానికి కొలమానం కూడా వేరుగా ఉంది. మీరు అలా చెప్పడానికి లేదు. మీరు ఏమంటారంటే శంకరాచార్యులే గొప్పవాడని చెప్పారు కదా చిన్నజీఆర్ గారు. ఎవరు? వెంకటేశ్వర స్వామి కంటే శంకరాచార్యుల వారు గొప్పవారు అనేది కొలిసింది ఎవరు? ఆయన దగ్గర తీసుకున్నారంట కదండి. చెప్పండి, కొలిసింది ఎవరు? కొలిసింది గారు సార్, నేను చెప్పింది గొప్పవాడు అని అన్నప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇచ్చినటువంటి గొప్ప గురువు శంకరాచార్యులు అంటూ ఆయన వ్యాఖ్యానం చేశారు చిన్నజీఆర్ గారే. ఆయన మన హిందూ దేశానికి, మన భారతదేశంలో నాకు తెలిసి ఆయనే పెద్దవాడు. ఇంకా ఆయనకంటే పెద్ద పీఠాధిపతులు మఠాధిపతులు ఉన్నారని నాకు తెలియదు. అలా లేదులేండి, అది తప్పు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే సారీ. అలాంటిది ఇప్పుడు యోగులు ఉంటారు, నాకు తెలిసి ఇప్పుడు యోగద సత్సంగ్ యోగులు ఉన్నారు, అలాగనే గొప్ప స్థితి చేరినటువంటి గొప్ప సాధకులు యోగులు బోళ్ళంత మంది ఉన్నారు, భారతదేశం నిండా ఉన్నారు. మనకి యోగి వాడి పరిభాషలో దీనికంటే అతీతంగానే
వాళ్ళు సమాధానాలు ఉంటాయి. ఓకే సార్, ఓకే సార్, ఇంకొక పాయింట్లోకి వద్దాము. సరే, మీరు మొదటి పాయింట్లో మీరు టోటల్గా ఏకత్వాన్ని అంటే దేవుడు ఒక్కటిగా ఉండటాన్ని మీరు విశ్వసించట్లేదు. అదే సమయంలో అనేకులని కూడా మీరు తేల్చుకోలేకపోతున్నారు. దాన్ని అనేకులుగా కాదండి. ఇప్పుడు మీ క్లారిటీ ఏంటంటే దేవుణ్ణి ఒక్కడు అని అనడం ఎంత తప్పో, ఇద్దరు అని అనడం ఎంత తప్పో, లేదు లేడండం ఎంత తప్పో, ఈ మూడిట్లకి కూడా అతీతమైనటువంటిది దైవము అనేది. దైవానికి మీరు ఇచ్చే నిర్వచనం తప్పు. దైవము అంటున్నారు కదా మీరు, బహువచనమా ఏకవచనం? అది దైవం అదే, దానికి కూడా ఉంది. మీరు చెప్పటమే దైవము అని చెప్పారు, దైవములు అని కూడా చెప్పలేదు. అంటే మీరు ఇండైరెక్ట్ గా మీరు ఖచ్చితంగా ఒక్కడై ఉన్నాడు అని చెప్పకనే చెప్తున్నారు. అలా కాదు, అలా కాదు. దేవుళ్ళు అంటున్నామా? నో, దైవము అన్నాను. అందుకనే దైవము సింగులర్ వర్డ్. నో నో నో, దైవములు ప్లూరల్ వర్డ్. దైవము సింగులర్ వర్డ్. సార్, మీరు ఇటు తీసుకొచ్చిన దేవుడు ఒక్కడే అని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే సార్. దేవుడు ఒక్కడే ఉంటాడు, సృష్టికర్త ఒక్కడే ఉండి తీరాలి. లేదు, ఇప్పుడు మీ బైబిల్ ప్రకారమే మీరు చెప్పుకుంటున్నారు ఏంటి, త్రిత్వము అనేటటువంటి ఒక కాన్సెప్ట్ చెప్పుకుంటున్నారు. విధి లేక ఈ మధ్యకాలంలో తెచ్చుకున్నది ఏంటది? దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేది మూడుగా ఒకటే ఉంటే ఒకటి. యోగులు ఏం చెప్తారనంటే అనంతముగా కనపడే దైవ విభూతులు ఏవైతే ఉన్నాయో వాటిని దైవ విభూతులు అంటారు. ఇప్పుడు రాముడిగా కనపడ్డా, కృష్ణుడిగా కనపడ్డా, ఇంకొకలాగా కనపడ్డా వాళ్ళని ఒక స్థాయిలో అవి కనపడిన తర్వాత దానికి మూలమైనటువంటి ప్రకృతి ఇంకొకటి. కందకి ఒకే దుంపకి పుట్టిన 3 పిలకల్లాగా ఒకే దుంపలోంచి ఉద్భవించినటువంటి పిలకలు అని చెప్తారు. కరెక్ట్. దేవుడు కూడా ఒకడే, ఆ దేవుడు ఒక్కడైన దేవుళ్ళలోంచి అవతారాలు వచ్చాయంటున్నారు మీరు. ఇప్పుడు చెట్టు వేరు. మరి అంతే సార్, తిరిగి నా దగ్గరికే వస్తున్నారు మీరు మళ్ళీ. ఒకే పిలకలో నుంచి వచ్చి, ఒకే దుంపలో నుంచి వచ్చిన పిలకలు ఏవి? ఈ అవతారాలు, దైవాలు అని. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, లేకపోతే ఇంకా వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా దేవుళ్ళుగా మన హిందూ సోదరులు ప్రేమిస్తారు, కొలుస్తారు. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒకే బంగారంతో నగలు వేరువేరుగా చేయించుకోవచ్చు. నగలు ఎన్ని అయినప్పటికీ బంగారం ఒక్కటి. మీరు అంతే, దేవుడు ఒక్కడే. నగలకు చేయించుకోవచ్చు, చెవులకు చేయించుకోవచ్చు, ముక్కులకు చేయించుకోవచ్చు, తలకు చేయించుకోవచ్చు. మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. లేదు, నేను మీ దగ్గరికి రావడం కాదు. అయ్యో సార్, మీరు చెప్పే మాటలో మీరే చిక్కుపడుతున్నారు. దేవుడు ఒక్కడు కాదంటున్నారు, మళ్ళీ ఒకదాని నుంచి ఇవన్నీ వస్తాయి అంటున్నారు. సార్ ఎట్లా సార్ అట్లాగైతే? సార్ ఇంకొకటి, మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ జోలికి వచ్చారు. మీరు ప్రస్తావన చేశారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అన్నటువంటి దాన్ని మేము ఒక్క కాన్సెప్ట్ లోనే చూస్తాం. అంటే ఆయన త్రిత్వమై ఉన్నాడు, ఏకత్వంలో త్రిత్వమై ఉన్నాడు. మీకు ఫర్ సపోజ్ కూడా చెప్తాను సార్. ఇప్పుడు నేను మనిషిని, ఎస్ ఐఎమ్ హ్యూమన్ బీయింగ్. అయితే నాలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. కానీ నేను మనిషిని, ఎస్ నేను మనిషిని. కానీ నాలో 3 ముడిపడి ఉన్నాయి. అట్లాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, గాడ్ అంతే, క్రియేటర్ దేవుడు, ఆయనలో 3 ముడిపడి ఉన్నాయి. అట్లాగే హిందుత్వంలో కూడా నాకు తెలిసి దేవుడు ఒక్కడే నిజానికి సారం, కానీ దాంట్లో 2, 3, 4 రకాల అవతారాలు వాళ్ళు కొలుస్తారు. దర్శాలు. ఇస్లాంలో కూడా దేవుడు ఒక్కడే అనే కాన్సెప్ట్కి వస్తారు వాళ్ళు కూడా. అయితే హిందుత్వంలోనే 2 భేదాభిప్రాయాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ దేవుడు ఒక్కడనే వాళ్ళు కొంతమంది ఉంటే, అనేకులు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు 2 తప్పు అంటున్న వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాను మళ్ళీ. ఎస్, ఇప్పుడు నిజం చెప్పాలనంటే ఒకటి, మీకు సంఖ్యకి సంబంధించినటువంటి పరిజ్ఞానం లేక ఈ సమస్య వచ్చింది మీకు. అయ్యో సార్, సంఖ్యకి దేవునికి ఇప్పుడు ఏంటి ముడిపెట్టారు ఏంటి సార్? ఏదో తలకాయ బోడిగుండు అంటారా సార్? అట్లాగే సార్, మనకు దేవుడు ఒక్కరా అనేకుల అనేది కాన్సెప్ట్ సంఖ్యాపరంగా తీసుకొస్తానంటారు. మీరు ఏదో చెప్తున్నారు, మళ్ళీ మీరు నేను చెప్పిన దానికే మీరు వస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే రాముడు, ఏమండి మీరు అంటున్న భాష నాకు అర్థమైంది చెప్తున్నాను. అవును కాదు మీరు వెరిఫై చేయండి, పర్వాలేదు. షూర్ సార్. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఇలా మీరు 3 చెప్పారు, అవునా? చెప్పారు. ఈ 3 వేరువేరా ఒక్కడా అనే కాన్సెప్ట్, అవునా? అందరూ ఒకటే అని అన్నారు కదా అండి అని అంటారు. ఒకటి ఎలాగైంది, 3 వేరువేరు ఎలాగయ్యి అని అంటే, మీకు ఇందాక దుంప అని ఎలా చెప్పానో, ఆ దుంప అనేటటువంటి మూల ప్రకృతి ఒకటి ఉన్నది అనేది సిద్ధాంతం. మూల ప్రకృతి అనేది మూలము అని అనగానే ప్రకృతి అంటే దేవుడా లేకపోతే ప్రకృతి గురించి చెప్తున్నారు మీరు?
అది ప్రకృతి అంటే మీరు నార్మల్ గా ఉండేటటువంటి బయట అర్థం తీసుకుంటున్నారు. అంటే కొంతమంది అలా చెప్తారులేండి, ప్రకృతి ఏదో బ్లాస్ట్ అయింది కదా, దాంట్లో వచ్చింది, దాంట్లో మనుషులు వచ్చారు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలనంటే మీరు సైన్స్ స్టూడెంటా లేదు గతంలో సార్ నేను మీకు ఒక మీ స్టూడెంట్ అనుకోండి, పర్వాలేదు, మీ దగ్గర స్టూడెంట్ అనుకోండి సార్, మీరు మాస్టర్ గారు కదా, మీ దగ్గర స్టూడెంట్ నాకు చెప్పండి, పర్వాలేదు. మీరు సైన్స్ చదువుకున్నారా? మ్యాథ్స్ మీకు అవగాహన ఉందా? లేదు సార్, నాకు లేదు. అయితే 0కి 1కి దూరం ఎంత అన్నాడు. 0 అనే కాన్సెప్ట్ భారతీయులకి మాత్రమే తెలుసు, బయట లేదు. ఎందుకంటే తెలియదు వాళ్ళకి. భారతీయులు కనిపెట్టక ముందే 0 కనిపెట్టబడింది. కనిపెట్టబడిందో ఏమో తర్వాత విషయం. ముందు అసలు మరి భారతీయులకే తెలుసు అని చెప్పకండి 0. అదొక హిస్టరీ లేండి, దాన్ని అది వదిలేయండి. చెప్పండి. సరే, మీకు తెలిసిన హిస్టరీ అయితే కావచ్చు. నాకు తెలిసి ఏంటంటే 0 అనేది భారతీయులు మాత్రమే కంట్రిబ్యూట్ చేశారు అనేటటువంటిది ఉంది. కాదండి, అంతకంటే ముందే ఉంది సార్, చెప్పండి. ఉంటే మరి అది ఎవరు చారిత్రాత్మక ఆధారాలతో కూడా ఉంది సార్, అది ఒక కాన్సెప్ట్, దాని పక్కన ఎవరైనా కాస్త దాన్ని అడాప్ట్ చేసుకుని ఉండొచ్చు. సరే, అది మన వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారులేండి. 0కి 0 ఉంటే కదా అప్పుడు కదా 1 వచ్చేది, 1 తర్వాత కదా 2 వచ్చేది. ఈ అన్నిటికీ ఆధారం, ఈ అంకెలన్నిటికీ ఆధారం ఏమిటి అని అంటే 0నా కాదా? ఖచ్చితంగా కదా. ఆ 0 అనేది చిన్నదా పెద్దదా, 1 2? చెప్పండి. 0 ఉంటుందా 2 ఉంటుందా? లేదండి, అన్నిటికంటే స్మాలెస్టా బిగ్గెస్టా? స్మాలెస్ట్. అది తప్పు. ఎందుకు అని అంటే 0కి విలువ మీరు గణితపరంగా మీరు చూసుకుంటున్నప్పుడు 0కి విలువ లేదని చెప్పుకుంటారు మీ స్కూళ్ళల్లో. అవును. బట్ 0కి విలువ ఏంటనంటే ఎంతనైనా తనలో ఇమిట్ చేసుకుంటుంది 0. ఈ 0 అనేది స్పేస్ గుర్తది. ఓకే సార్. స్పేస్ అంటే ఏమిటి? మీకు వస్తువు ఉన్నదా లేదా అని అంటే శూన్యము అని చెప్తారు, అవునా? స్పేస్ శూన్యాన్ని 0ని కూడా మీ లాజిక్ ప్రకారమే 0 ఎడం వైపు ఉంటే అది ఎన్ని సున్నాలు ఉన్నా 0నే. అది రైట్ సైడ్ ఉంటే దాని విలువ పెరుగుతుందండి. అవునవును. అంటే 0 లెఫ్ట్ ఉంటే ఎన్ని సున్నాలన్నా 0నే. 0 రైట్కి వస్తేనే దాని విలువ పెరుగుతుంది సార్, ఇది ఒక లాజిక్. ప్లీజ్ ఇది వద్దు, మ్యాథ్స్ నాకు వద్దండి. దేవుని కాన్సెప్ట్ చెప్పుకున్నాం మనం. దేవుని కాన్సెప్ట్ చెప్పండి, మీరు దేవుని కాన్సెప్ట్ చెప్పండి తర్వాత. ప్లీజ్ సార్ వినండి. ఇంకొక మాట ఏంటంటే సార్, మీరు ఆల్రెడీ హిస్టరీ తిరిగేసే ఉంటారు, మీకు హిస్టరీ కూడా చాలా తెలిసే ఉంటుంది. భారతదేశంలో అంటరానితనం, అమానుషత్వం భయంకరంగా పరిపాలన ఉన్నటువంటి దినాల్లో బైబిల్ తెలిసినటువంటి మిషనరీలు వచ్చి హాస్పిటల్స్ కట్టించారు, బైబిల్ నేర్పించారు, సమానత్వం నేర్పించారు, సతీ సహగమనాన్ని ఆపేశారు, బాల్యకాల వివాహాలు నిషేధించారు. సార్, భారతదేశంలో బైబిల్ ఎంత మంచి కార్యాలు చేసిందండి. బైబిల్ ద్వారా మిషనరీస్ చేసింది సార్. సార్, మీరు మనస్సాక్షితో మాట్లాడండి సార్. మీకు తెలుసు, హిస్టరీ మీకు తెలుసు. ఇప్పుడు బైబిల్ వల్లే బైబిలే చేసింది ఇదంతాను అని అంటే అది పెద్ద బ్లండర్. అది మీకు అయ్యో మీరు ఒప్పుకోలేకపోతున్నారు సార్ విహెచ్పి ఉండటం వల్ల. సార్, మన ప్రింటింగ్ మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఎవరు తెచ్చారు? క్రైస్తవం తెచ్చిందా లేదా? అది కాదు. భారతదేశానికి ప్రింటింగ్ మిషన్ ఎట్లా వచ్చింది? పోస్ట్ ఆఫీస్ ఎట్లా వచ్చింది? హాస్పిటల్ ఎట్లా వచ్చింది? విద్యాలయాలు ఎట్లా వచ్చినాయి? అది తెలియక మీకు హిస్టరీ తెలియదు సార్. మీరు అట్లా అంటే ఎట్లా సార్? మీరు చెప్తున్నాను కదా, తెచ్చింది మిషనరీసా కాదా భారతదేశంలోకి? క్రైస్తవ మిషనరీస్ తెచ్చారు. అసమాన సార్, ఇప్పుడు బీసీల ఎస్సీలందరూ దళితులందరూ కూడా క్రైస్తవులు ఎందుకు మారారు సార్? ఇప్పుడు మారలేదండి. ఫర్ సపోజ్ మా తాత ముత్తాతలు ఎస్సీలు అయితే మేము ఇప్పుడు బీసీలుగా మారాం. కోట్ల మంది ఇప్పుడు ఎస్సీలుగా ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా మారారు. ఎందుకు మారారు? క్రైస్తవ మిషనరీలు వచ్చి సమానత్వం తెచ్చారు. మీరు గుళ్ళోకి రానివ్వలేదు, వీళ్ళు గుళ్ళోకి రానిచ్చారు. ఏమండి, హిందువులు గుళ్ళోకి రానివ్వలేదు, వీళ్ళు మాతో సమానంగా అయ్యయ్యో రాణిస్తారా? దళితులు రాణిస్తారా గుళ్ళోకి? ఏమండి, మొన్న రాష్ట్రపతి ఎవరండి? కోవింద్ గారు రానిచ్చారా గుళ్ళోకి? తిరుపతి ఎందుకు రానిచ్చారా? బయట కూర్చోబెట్టి బయట నుంచి పంపించారు కదండి. ఏమైనా పిలిచారండి మొన్న రామ మందిరం కడుతున్నప్పుడు? మన ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఉన్నటువంటి పిలవకపోవడానికి ఆవిడ దళితురాలని పిలవలేదంటారా? అయ్యో, ఖచ్చితంగా దళితులను మీరు ఇప్పటికి కూడా రానివ్వరు. ఆ బాధతోనే వాళ్ళు క్రైస్తవం వైపు మొగ్గు చూపారు. మళ్ళీ అట్లా ఉండనిస్తున్నారా? మళ్ళీ అట్లా ఉండని వాళ్ళ యొక్క రిజర్వేషన్ పీకేస్తున్నారు. ఏమండి, ఇప్పుడు రానివ్వలేదు అందుకని నేను క్రైస్తవానికి వెళ్ళాము అని అంటున్నారు. సరే,
ఈసారి రానిచ్చారనుకోండి, క్రైస్తవాన్ని వదిలేస్తారు వాళ్ళు ఎవరు? దళితులు. ఇంకెందుకు? నా ఆపత్కాలంలో ఆదుకున్న వాడిని నేను ఎంత ఎలా వదిలేస్తాను? ఆపత్కాలంలో ఆదుకొని నాకు అనారోగ్యం ఉన్నప్పుడు నాకు బోబెట్టి, అన్నం లేనప్పుడు అన్నం పెట్టి, రోగినైతే నన్ను పరామర్శించి, నాకు ఒక హక్కునిచ్చి, నాకు ఒక సమానత్వాన్ని ఇచ్చి, నాకు బట్టలు తొడిగించి, నాకు విద్య నేర్పించిన వాడిని వదిలేసి ఇప్పుడు వస్తాను మీ దగ్గరికి. ఇప్పుడు బట్టలు లేకుండా ఉన్నవాళ్ళము అని మీరు అది చరిత్రలో మీరు బహుశా ఈ ఏది ఈ కమ్యూనిస్టుల చరిత్ర చదివేసేసి అలా అనుకుంటే కమ్యూనిస్టుల చరిత్ర నేను ఎందుకు చదువుతాను సార్? మన భారతదేశ చరిత్ర సార్ నేను మీకు చెప్పేది. భారతదేశంలో ఉన్న చరిత్ర సార్ మీకు చెప్పేది. సార్ ఇప్పటికి కూడా అంటాను తన ఉంది సార్, మీకు తెలియదేమో. అటువైపు మొన్న కూడా ఒక గ్రామాన్ని లేశారు సార్. దేవుడి దగ్గరకు వచ్చి దేవుడితో వాళ్ళు భోజనాలు పెడుతున్నారని వాళ్ళ భోజనాలు కాళ్ళతో తన్ని పడేసేసి మీరు అంటారని వాళ్ళు మీరు దేవుడి దగ్గర ఎట్లా పెడతారని వాళ్ళు తినకుండా చాలా గందరగోళం చేశారు సార్. ఇన్సిడెంట్లు మీకు తెలియట్లేదా? అయితే ఇప్పుడు అది కాదు, వాడు ఎవడో చేశాడని అందరినీ మీరు చేసేస్తున్నారు అని అంటే దాన్ని మతానికి ఆపాదించడం తప్పు కదా. మతం తప్పు కదండి. మా మతంలో ఇలాగుంది కాబట్టి మీరు ఇలా అంటారని వాళ్ళు ఊరు బయట ఉండండి, మిమ్మల్ని మేము వండుకోకూడదు ఏం చెప్పినవి వాళ్ళకి ఎలా తెలుసు? మతం నేర్పింది వాళ్ళకి, హిందుత్వం నేర్పిందండి వాళ్ళకి అంటరానితనాన్ని. ఆహా, లేదు క్రిస్టియానిటీ నేర్పుతుంది. ఇప్పుడు అంటరానితనం అనేది క్రిస్టియానిటీ నేర్పుతుంది. క్రిస్టియానిటీ సమానత్వాన్ని తెచ్చింది, ప్రేమను చూపించింది, మంచివాడిగా మార్చింది, అన్నం పెట్టింది, విజ్ఞానాన్ని అందించింది. అది మీరు నమ్ముతున్నారు. నమ్మటం కాదు, జరుగుతుంది అదే సార్. మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బిహెచ్పి వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు మీరేదో ఒక ఉద్దేశంతో ఒక వ్యూతో ఉంటారంతే. సత్యాన్ని మీకు తెలుసు, మీరు సత్యాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరు చెప్తున్న సత్యము అసలు సత్యమే కాదు. అదే మీలో ఉన్న బ్లండర్ మిస్టేక్ సార్. తెలుసు అది సత్యమని, కానీ మీ మనస్సాక్షిని చంపేసుకొని అది సత్యం కాదంటారు. ఏం కాదు అనకండి సార్. ఇప్పుడు మీరే ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నాను, శైవంలో నాయనార్లు ఉన్నారు. నాయనార్లు అందరూ ఎవరండి? నేను ఒక ప్రశ్న వేస్తానండి. శైవం గుడికి రాణిస్తారండి? వైష్ణవులు రాణిస్తారా? వైష్ణవ పూజారిని శైవం గుడిలోకి రాణిస్తారా? అక్కడ చేయనిస్తారా? మీరు చెప్పేది వినండి. ఫస్ట్ నేను అడిగిన ప్రశ్నలకి మీరు అంటే నాకు హిందుత్వం గురించి నాకు అంత ఎక్కువ తెలియదు సార్. మీరు అడిగేది నాయనార్లు అందరూ కూడా దళితులు. రెండవది వీళ్ళల్లో ఇప్పుడు ఆళ్వార్లు ఉన్నారు. ఆళ్వార్ సాంప్రదాయం ఉంది వైష్ణవ సాంప్రదాయంలో. మీరు చెన్నగిరి స్వామీజీ అని వాళ్ళ మూలాలు ఎవరండి? దళితులు. నాకు తెలియదు సార్ వాళ్ళ గురించి. నాకు తెలియదు సార్. అంటే మీరు తెలుసుకోలేదు. చెప్పండి. మూడు రామాయణాన్ని రాసిన వాల్మీకి ఎవరండి? ఎవరు? అంటారులే బోయి వాళ్ళని ఏదో అంటారులేండి. కానీ ఇప్పుడు అదే రామాయణంలో తీసుకొచ్చి మీతో మాట్లాడితే మేము వాటిని యాక్సెప్ట్ చేయమండి. సార్ రామాయణం నమ్మొచ్చండి? నమ్మండి. నమ్మొచ్చా ఏమిటి? అయ్యో, మరి మన పార్లమెంట్ లోనే దానికి అసలు చారిత్రకమైన రుజువులే లేవని తేల్చేసారు, కొట్టేసింది కదా మన ఇండియా ప్రభుత్వమే. ఏది ఎవరు కొట్టేశారు? అక్కడ ఒక నది కట్టి అదేంటి వంతెన కట్టారు, లేకపోతే రామసేతు అనేది ఉంది, అయ్యుంది ఇది ఉందని మన ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు కదా. ఎవరు యాక్సెప్ట్ చేయలేదు? రామసేతు రాముడు అబద్ధం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేశారు. సార్ మీకు ఒక ప్రశ్న సార్ దీని మీద. సరే మీకు దీని మీద ఒక ప్రశ్న. ఏమనుకోకండి, నేను చిన్నబుచ్చుతున్నాను అనుకోకండి, నేను తెలుసుకోవడానికి అడుగుతున్నాను సార్. ప్లీజ్, మీరు పెద్దవారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రాముడు అక్కడ ఉన్నటువంటి రావణుని చేరుకోవటానికి మన వానరుల సహాయం తీసుకొని ఏదో బ్రిడ్జి కట్టుకొని మొత్తానికి దాటి వెళ్ళి అతని మీద యుద్ధం చేసి సీతమ్మ వారిని తీసుకొచ్చాడు కదా. మన హిందూ ధర్మం ప్రకారంగా రాముడు దేవుడు. ఎవరికన్నా ముందు నాకు చెప్పండి. దేవుడేనా? దేవుడు కదా, రైట్. ఇప్పుడు ఇతను ఎవరు? మన రావణుడు రాక్షసుడు అనుకోండి, లేకపోతే ఒక మాయవి అనుకోండి, ఒక మాయలోడు అనుకోండి, చెడ్డవాడు, ఒక మాయలో. సార్ నన్ను చెప్పనివ్వండి, ఒక మాయలోడు అనుకుందాం. చెప్పండి మీరు ఏమనుకుంటే. ఇతను సీతమ్మను తీసుకురావడానికి వంతిని లేకుండా ఎలా రాగలిగాడు? ఈయన రావడానికి మళ్ళీ వంతిని కట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈయన దేవుడు అయితే అంతే కదా. అంతేనా? అయ్యా, అప్పట్లో దాన్ని మీరు ఇప్పుడు అడుగుతున్నారు ఈ ప్రశ్న ఆయన వద్దిపర్తి పద్మాకర్ గారిని ఒకడు అడిగాడు ఈ ప్రశ్న. ఆ ప్రశ్న మీరు పట్టుకొచ్చారు సార్. ఒకడనకండి సార్, ఒకడనండి సార్. చెప్పండి, ఎవరు నాకు తెలియదు. ఒక అతను అడిగాడు మనం. ఓకే. అందులో ఏమిటనంటే రాముడికి అది సాధ్యం కాదు. అంతెందుకు, మీరు ఇంకా అంతవరకు వెళ్ళిపోయారు.
సీతాదేవిని పట్టుకుపోయాడండి రావణాసురుడు. నేను మీకు ఫ్రెండ్లీగా చెప్తున్నాను. సీతాదేవిని రావణాసురుడు పట్టుకుపోయాడు. పట్టుకుపోయినప్పుడు రాముడు దేవుడైతే పట్టుకుపోయినోడు పలానా వాడు అని తెలియాలి కదా రాముడికి. 100%. ఇదంతా అలా ఉంచండి. సీతాదేవి పట్టుకుపోయినాడు, అదిగో సీతాదేవి పలానా చోట ఉంది, ఆడు రావణాసురుడు అనేది ఈ రాముడికి ముందు తెలిసిపోయి రాముడు దేవుడైతే ఓరి దుష్టుడా పట్టుకుపోతానికి నువ్వెవడో రా అని చెప్పేసేసి ఇక్కడి నుంచి ఈయన మహిమతోటి ఈయన మహిమతోటి రావణాసురుడిని కాళ్ళు చేతులు కట్టేసేసి సీతాదేవిని అమాంతంగా అక్కడి నుంచి ఈయన వాయు మార్గంలో అలా లేపేసి తెచ్చేచ్చుగా. అసలు యుద్ధం ఎందుకు? సరే, ఇది అయిపోయింది. ఈయన యుద్ధం చేయటం, ఆయన సంపాదన అనుకోవడం, వెళ్ళడం, ఇవన్నీ దేనికి? రాముడే దేవుడే కనుక అయితేని అది పోని పట్టుకుపోతాడనే విషయం రాముడికి ముందే తెలిస్తే అసలు పట్టుకెళ్లకుండానే ముందుగానే ఒక వలయం లాంటిది ఏర్పాటు చేసేసుకుని రాముడు కాపాడుకోవచ్చుగా సీతాదేవిని ముందుగానే. అది అసలు అడవికి వెళ్తే, నేను ఇప్పుడు అడవికి కనుక మా బాబు చెప్పినట్టుగా నేను అడవికి వెళ్ళాను అనుకో, అడవికి వెళ్తే అక్కడ ఇదంతా జరుగుద్ది అనేటటువంటి విషయం రాముడికి ముందే తెలిస్తే ఎల్లనని కూర్చోవచ్చుగా. వాళ్ళ నాన్న చచ్చిపోతాడని ఈయనకి ముందే తెలిస్తే అనుమానాలు ఉన్నాయి. సరే, మీరు జవాబు చెప్పండి. ఇన్ని జరుగుతున్నాయే, ఇవన్నీ తెలియక అంటే దారిలో ఒక సంఘటన రామాయణం చదివితే మీకు ఒకటి ఉంటుంది. రాముడు దేవుడని అంటారు. ఎవరికి? పార్వతీదేవికే ఈ సందేహం వచ్చింది. శివుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఉన్నప్పుడు శివుడికి సందేహం వచ్చింది, పార్వతీదేవికి సందేహం. దేవుడు అంటున్నారు, ఒక ఆడదాన్ని అలా తీసుకుపోతే ఏడుస్తా అదిగో అడవిలో తిరుగుతా వెతుక్కుంటున్నాడు, ఇదేంటి ఈయన అవతార పురుషుడని ఎలా అంటారు మీరు అని శివుణ్ణి పార్వతీదేవి ప్రశ్నించింది. అప్పుడు ఆ ఘటన మీరు చదవాలని అనుకుంటే తులసి రామాయణంలో కనపడుతుంది. ఓకే, అంటే ఈ ఘటన వాల్మీకి రామాయణంలో ఉండదండి? అంటే నేను వాల్మీకి రామాయణం కాదు, నేను తులసి రామాయణం విషయంలో నేను చదివాను కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నాను. వాల్మీకి రామాయణంలో ఉన్నదో లేదో మరి నేను అంటే మీరు ప్రామాణికంగా ఎక్కువ మంది తీసుకునేది వాల్మీకి ప్రామాణికంగా అయితే వాల్మీకి రామాయణం. బట్ ఏంటంటే తులసి రామాయణం కూడా మనం తీసుకోవచ్చు. అయితే ఏదైనా డిస్ప్యూట్ వచ్చినా ఇలాంటి వాటి విషయంలో రామాయణాన్ని రిఫర్ చేయాల్సింది వాల్మీకి రామాయణం అని చెప్తారు. ఇప్పుడు నేనున్నాను, నాకు రాముడి మీద ప్రేమ, అందుకని నేను నా పైత్యానికి తగ్గట్టుగా నేను ఒక రామాయణం రాసేస్తాను. రామాయణం కాదని అనరు, కానీ విషయం దగ్గరకు వస్తే అది. సీత పార్వతీదేవిని అడిగిన వేళ పార్వతీదేవిని అంటాడు, నువ్వే పరీక్షించు అయితేనే అంటాడు. పార్వతీదేవి ఏం చేస్తుందంటే సీతాదేవి రూపాన్ని ధరించి రాముడు వెళ్ళి వెతుక్కుంటున్నటువంటి దారిలో చాటుగా కొంచెం పక్కగా నిలబడి పరీక్షించడానికి నిలబడుతుంది. ఏం చేస్తాడు రాముడు చూద్దామని. సడన్ గా రాముడు దుఃఖించే రాముడు కాస్త ఆవిడ వంక చూసి, అమ్మా ఇక్కడికి వచ్చావేంటి తల్లి, శివుడు వచ్చాడా అని అడుగుతాడు. పార్వతీదేవి చాలా సిగ్గుపడింది. అయ్యో నేను పార్వతీదేవి నేను గుర్తుపెట్టేశాడే అని అనుకుని ఆవిడ మళ్ళీ కైలాసం వచ్చేస్తుంది. ఓకే, ఇది అక్కడ సంఘటన, తులసి రామాయణంలో చెప్పబడ్డటువంటి సంఘటన. ఓకే, తర్వాత శివుడు ఏం చేస్తాడనంటే, నువ్వు ఎప్పుడైతే రాముడిని శంకించావో, నా ఇష్టదైవం శివుడికి చాలా ఇష్టదైవం రాముడు. అంటే అన్నిటికంటే హై శివుడు అని చెప్తారు కదండి. అంటే హై లో అనేది లెక్కెట్టడం దేవుడి విషయంలో కుదరదండి. కాదు, మా కరుణాకర్ చెప్తాడులేండి, మా కరుణాకర్ చెప్తా ఉంటాడు హైలీ గాడ్ శివుడు అని చెప్తాడు. అదే ఈశ్వరుడు అన్నా కూడా శివుడే కదండి. అలా కాదు, అవి వేరండి. అంటే ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు చెట్టు ఏదో మొదలేదో. ఓకే, మనం దీన్ని కంటిన్యూ చేయండి, నాకు దాని మీద క్లారిటీ ఇవ్వండి. తిరిగి వెళ్ళిపోయింది ఆవిడ. ఎప్పుడైతే నువ్వు సీతగా మారావో, రాముడు నాకు తండ్రి లాంటి వాడు, నేను అంతగా శివుడు ఆరాధించాడు రాముడిని నిరంతరము. అలాంటిది రాముడికి భార్యగా నువ్వు రూపం ధరించి రాముడిని అనుమానించావు, అక్కడికి వెళ్ళి ఇది చేసి సీత రూపం ధరించావు, కాబట్టి నిన్ను ఈ రూపంలో సీత రూపంలో వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో నేను మళ్ళీ భార్యగా స్వీకరించలేను అని చెప్పి శివుడు ఆవిడకి ఏం చేస్తాడనంటే, శివుడు ఆవిడ పక్కకి పరిచయం చేస్తాడు. నన్ను శివుడు ఎందుకు దగ్గరికి చేరనివ్వలేదు అని అడిగితే, నువ్వు ఇది చేసినటువంటి పరిస్థితుల్లో నిన్ను దగ్గరికి చేరనివ్వు అని అంటే ఆవిడ తపస్సు చేసి మళ్ళీ ఆవిడ మనస్సులో ఉంచినటువంటి ఆ సందేహ దోషాన్ని
పూర్తిగా భస్మం చేసుకోవడం అనేది, అది మానసికమైనటువంటి భస్మీకరణ ప్రక్రియలు ఉన్నాయి. ఓకే సార్, టోటల్ గా దీన్ని బట్టి రాముడు దేవుడు అన్నది మీరు క్లారిటీ ఇచ్చారు ఇక్కడ. మనం కాదు, మీరు నేను డిస్కస్ చేసి అయ్యింది కాదు, మునులు కూడా సందేహించారు ఆ రోజు. ఓకే సార్, నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు చెప్పిన మాట నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వద్దాం, ఆ వంతెన దగ్గరకు వద్దాం. ఎందుకని ఆయన అంత బలహీనుడిగా ఉన్నాడు? ఇంకొక మాట కూడా, రాముడిని నువ్వు భగవంతుడి అంశవయ్యా, నువ్వు అవతార పురుషుడివి అని అన్నా రాముడు చాలా రోజులు అంగీకరించలా. కడికి ఎప్పుడు చివరిగా తన అవతార పరిసమాప్తి వచ్చినప్పుడు మాత్రము తనని తాను అవతార పురుషుడిగా ఆయన ఒప్పుకున్నాడు. అంతవరకు ఆయన మామూలుగానే ఉన్నాడు. అది మానవుడిగా బ్రతికినటువంటి దేవుడు. అది దేవుళ్ళు అంటాడు రా నువ్వు అని అంటే, దేవుడు ఎప్పుడు ఇచ్చేవాడు కానీ పుచ్చుకునేవాడు కాదు. అది కాదు సార్, అంటే మీరు ఇక్కడ అటు ఇటు కాకుండా చెప్పారు నాకు. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఆయన మనిషిగా బ్రతికాడు. ఒక మనిషి దైవ అంశతోటి ఏ రకంగా బ్రతుకుతాడు అనేది స్వయంగా చూపించాడు. అంటే ఇప్పుడు అయితే మరి అదే అంటే ఒక మనిషి, ఆయన ఒక మనిషి లేక ఒక రాజుగారు, ఒక మనిషి ఒక రాజుగారు, దైవం అనదగిన మనిషి. అదే కాదు సార్, దైవం అనదగిన మనిషి అంటే ఇప్పుడు నేను ఒక మంచి పని చేశారు అనుకోండి, మీరు దేవుడు లాంటి వాడు సార్ అని అంటారు, అంటారు, నన్ను అంటారు. అట్లాగే సార్, అట్లయితే అప్పుడు మనతో సమానం అవుతారు ఆయన. అవును, మనతో సమానం అంటే మరి మామూలు మనిషే. ఇప్పుడు గుడి కట్టుకోవటం ఎందుకు సార్, ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి? మరి అవును, గుడి కట్టుకోవడానికి అంటే అప్పుడు ఆదర్శాన్ని అడుగుతున్నానండి. నాది నేనే రూపాయి ఇచ్చాను కాదు అని కాదు, నేను ఊరికి జస్ట్ నా డౌట్ క్లియర్ చేసుకుంటే అడుగుతున్నాను. ఇప్పుడు మీ ఫోటోని నేను మా ఇంట్లో పెట్టాను అనుకోండి, మీ మీద ఉన్న అభిమానంతో పెట్టుకుంటాను నేను, తప్పులేదు. ఎందుకు దేవుడిగా పరిగణించకూడదు కదా నన్ను? ఏమండి, దేవుడిగా పరిగణించి పూజించకూడదు కదా నన్ను? పెట్టుకోవచ్చు అభిమానం. అదే హైందవంలో భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటిది ఏమంటాడనంటే, ఒక రాయకైనా నువ్వు దైవత్వాన్ని ఆపాదించి, భగవద్గీత చెప్పుద్ది, నువ్వు ఏ విషయాన్ని నువ్వు ఆలంబనంగా తీసుకున్నా ఈ విశాల ప్రకృతి అంతలోని కూడా నేను అంశమాత్రంగా ఉన్నాను. అంశమాత్రం అని అంటే 1000లో ఒక్క వంతు కింద లెక్కేసుకుని, లక్షలో ఒక వంతు కింద మీరు తీసుకుంటే ఆ ఒక్క వంతే నీకు కనపడుతున్నటువంటి ఈ విశాల విశ్వం. నేను వేరు, దానికి భిన్నంగా నేనున్నాను అనేది భగవంతుడి యొక్క వ్యక్తీకరణ భగవద్గీతలో చెప్తారు వాళ్ళు. అదే సార్, అంటే టోటల్గా మీరు చెప్పేది ఏంటంటే, మామూలుగా ఏ రూపంలోనైనా కొలచొచ్చు, ఎవరినైనా కొలచొచ్చులే, దేవుడు ఒకడే. ఏది ఆలంబన చేసుకున్నా నేను అనేది అది కాదు సార్, రామునికి ప్రత్యేకించి మన దేశంలో ప్రత్యేకమైన మందిరాన్ని నిర్మించాం రీసెంట్ గా. కొన్ని వందల సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నదాన్ని చేశారు. ఓకే, సంతోషం. బట్ నేను అంటుంది ఏంటంటే, ఆయన మనలాంటి మనిషి అని మీరు ఇందాక అన్నారు. మనలాంటి మనిషి అయినప్పుడు ఆయనకి పూజలు పునస్కారాలు చేయటం ఎందుకు? మీరు హిందుత్వం మనలాంటి మనుషుల్ని పూజలు చేస్తుందా? హిందుత్వం సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించొద్దని చెప్తుంది కదా. అలా కాదండి, మీరు కన్ఫ్యూజన్ అంటే మీ స్థాయిలో దాన్ని అందుకోవాలి అంటే యూ మస్ట్ కొంత ప్రాక్టీస్ చేయాలి. మీరు మీ ఆలోచన, ఇది చిన్న పిల్లలు కూడా క్యాచ్ చేసే పాయింటే కదా సార్. అవును, రాముడు మనిషా దైవమా? నాకు ఒక క్లారిటీ చెప్పేసాను. ఒకటి నేను చెప్తున్నది, మీరు మనిషి అనుకుని ప్రారంభించితే మీరు దైవము అనేటటువంటి కాన్సెప్ట్ తోటి రాముడు ముగుస్తాడు. అర్థమవుతుందా? మీరు ఒక పని చేయండి, మీరు నిజంగా నిజాయితీగా ఉండి ఆలోచన ఉంటే రాముడు నాలాంటి వాడే, నాలాంటి మనిషే అని మీరు అనుకున్నారనుకో, ఆ విషయం అంతా కూడా మీకు ఇంకొకలా కనపడుద్ది. మీరు రాముడిలో ఉన్న గొప్పతనం చూసి ఇంత మహానుభావుడు, ఇంత గొప్పవాడు అనేటటువంటి ఒక భావనతోటి నేను రాముడిలా అయిపోవాలి, రాముడు అంతటి పరాక్రమం కావాలి, రాముడు అంత ధర్మబుద్ధి కావాలి, రాముళ్ళ మనిషిలాగా మనలాగే బతికి మన పక్కవాడుగా మనలాగే ఉంటూ మన పక్కనే ఉంటూ ఇంత గొప్పగా బ్రతికినటువంటి రాముడు అని మీరు అనుకున్నారనుకో. రాముడు అంటే ఇట్లా అంటున్నారని ఏమనుకోకండి. రాముడు రాజుగా ఉన్నారు, సరే మంచి వ్యక్తి, ఓకే. ఆయనలా బ్రతకాలి అని ఎట్లా ఆశిస్తాం సార్? ఆయన ఎవరో చెప్పుకున్న మాటలు విని భార్యని తీసుకెళ్లి అడవుల పాలు చేయటం, అంత అమాయకత్వంగా అంత సాధారణమైనటువంటి ఒక వ్యక్తిగా జీవించాడు. అది చాలా తప్పు కదండి. మళ్ళీ ఏదో ఆమె పతివ్రతవా కాదా పరీక్ష పెట్టి అగ్నిలో దూకమంటే ఏంటండి? ఇంకా రాముడిలాగా జీవించడం మీరు సలహా ఇటువంటి సార్, రాముడిలాగా జీవించకూడదండి. అదే మీరు అంటాం, హైందవంలో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది. మీకు రాముడు నచ్చలేదు,
అయ్యో నచ్చాడు నాకు. మరి రాముడు రాజుగారు మంచి వ్యక్తి, ఇప్పుడు మీరు రాముడిలో చెప్తున్నారు ఉంది, మీకు మంచివాడు మంచి వ్యక్తి, కానీ కొన్ని గుణగణాలు చెడ్డగా ఉన్నాయి, అంటే మనం పాటించనలవగానికిగా ఉన్నాయి. అలా కాదండి, అయ్యో ఇప్పుడు 100%. సార్ మాస్టర్ గారు నేనున్నాను, మీకు కొన్ని విషయాలు నాలో నచ్చుతాయి, కొన్ని విషయాలు మీకు నచ్చకపోవచ్చు. అట్లా మీరున్నారు, మీలో కొన్ని విషయాలు నాకు నచ్చుతాయి, కొన్ని విషయాలు అవునా? నచ్చకపోవచ్చు. రాముడు కూడా, రాముడిలో నచ్చని విషయాలు ఉన్నాయి. నిజంగానే దైవత్వం కలిగిన వాళ్ళు అసలు నచ్చని లక్షణాలు ఉన్నాయంటే అసలు దైవత్వం అని ఆయనకి ఎట్లా ఆపాదిస్తారు? దేవుడు అని ఎట్లా ఆపాదించడం రాంగ్ కదా. ఏమండి, అక్కడే మీరు పొరపడుతున్నది. అయ్యో. దేవుడికి అంటే అన్ని మీకు నచ్చే లక్షణాలే ఉండాలని ఖచ్చితంగా ఉండి తీరాలి. ఖచ్చితంగా దేవుడు అంటే దేవుడిగానే ఉండాలి. దేవుడు అంటే మానవులకు అతీతంగా ఉండాలి. మానవులు చేయలేని కార్యాలు ఆయన చెయ్యాలి. మానవులు కనుగొనలేనివి ఆయన కనుగొనాలి. ఆయన నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, మానవులకు మాదిరికరంగా బ్రతకాలి. యేసు ప్రభు అలా బ్రతికాడండి. అయితే అది ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభు అలా బతికాడు అని మీరు అనుకుంటున్నారు. అనుకోవటం కాదు సార్, అదే వాస్తవం సార్. పోలే, మీరు వాస్తవం అని నమ్మారు. హైందవ ధర్మం ఏం చెప్పుద్దంటే, నువ్వు దేన్నైనా ఆలంబనగా తీసుకురా బాయ్, మాకు అక్కర్లా. ఏంటి ఇందులో సిద్ధాంతం ఏంటంటే, ఇదిగో కొన్ని మోడల్స్ పెద్దవాళ్ళు పెట్టారు. ఏమండి, రాముడు అనే కాన్సెప్ట్ పెట్టారు. ఎక్కువ మంది మునులందరూ కూడా ముని జన వందిత అంటారు. మునులందరూ యాక్సెప్ట్ చేశారు. మునులు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి దాన్ని మేము ఫాలో అవుతున్నాం. మీకు అది నచ్చలేదు, మీకు నచ్చలేదు. యేసుక్రీస్తు అనేటటువంటి ఒక క్యారెక్టర్ మీకు నచ్చింది. యూ షుడ్. లేదండి, క్యారెక్టర్ కాదండి, ఆయన రియల్ లైఫ్ లో ఉన్న చరిత్రలో ఉన్న చరిత్రాత్మక పురుషుడు. సార్ మాస్టర్ మీరు చదువుకున్నప్పుడు పుస్తకాల్లో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అదే చదివారు. నేను చదివినప్పుడు అదే చదివాను. వినండి, లేసాను. ఈ రోజున కృష్ణుడు శకం రాముడు శకం అని ఎందుకు రాయలేదు ఆ రోజున వాళ్ళు? అది అంటే వాళ్ళకి చరిత్ర ఆధారాలు లేవు. యేసుక్రీస్తు మాత్రమే చరిత్రలో ఉన్నాడని ప్రపంచం యాక్సెప్ట్ చేసింది, ఇంక్లూడింగ్ అవర్ ఇండియా కూడా. అలా కాదండి, యేసుక్రీస్తే ఒక ఫేక్ క్యారెక్టర్ అనేది ఒక కాన్సెప్ట్ ఆల్రెడీ ఇప్పుడు వింటున్నాం. మతోన్మాదులు అంటున్నారులేండి, ఇప్పుడు అంటున్నారు. మతోన్మాదులు సోషల్ మీడియాలో పోడైపోతున్నారు. ప్రారంభిస్తే అలాంటప్పుడు భారతదేశ పుస్తకాలు ఎందుకు ముద్రించారు? ఏమని? ఆయన ఫేక్ దేవుడు అయితే ఆయన దేవుడే కాకపోతే చరిత్రలో ఎందుకు రాశారు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని? అది కాదు, ముద్రించినాడు ఎవడు భారతీయులు కాదు కదా. భారతీయులే. తెలుగు పుస్తకంలో తెలుగు టెస్ట్, సోషల్ టెస్ట్, గణితము ఇవన్నీ మనగా ఎవడో ముద్రించాడంటారేంటి? ఆధారం కావాలంటే 1799, 1836 ఇది చెప్పాలంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఖచ్చితంగా నోట్ చేశారు. ఇది తప్పు, ఇది ఫేక్, మా రాముడు శకం కృష్ణుడి శకం పెడతామని భారతీయులు ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదేంటి? మీకు తెలియకపోవచ్చు. మీరు తెలిసింది చెప్పండి. ఎస్, ఇప్పుడు పంచాంగాలని ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూసారా? దాంట్లో విన్నానులేండి, చెప్పండి. నేను టెక్స్ట్ బుక్ అడుగుతున్నాను. మన భారతదేశంలో, మన హిందూ దేశంగా పిలువబడి ఈ భారతదేశంలో మీరు టెక్స్ట్ బుక్ ఒకటే అథెంటిక్ కాదు కదా. ఖచ్చితంగా ఎందుకు కాదు? పిల్లలకి మీరు అసలు విద్య నాలెడ్జ్ చేస్తుంది అక్కడే, బేస్మెంట్ ఫండమెంటల్ అంతా నేర్పుతుంది స్కూల్లోనే. స్కూల్ దగ్గర నుంచే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చెప్పుకోవచ్చు. ఫేక్ అంటే ఎట్లా మళ్ళీ పైకి వచ్చిన తర్వాత నేను ఎట్లా ఒప్పుకుంటాను? నేను అలా చదువుకున్నానండి, అలాగే పెరిగాను, నాకు అదే నాకు నోట్ అయింది. మీరు ఒప్పుకోవడం అది తప్పు అయితే భారతీయులందరూ తప్పు చేసినట్టే. భారతదేశంలో ఈ సైంటిస్టులు లేకపోతే మన చరిత్రకారులు కానీ లేకపోతే మన గవర్నమెంట్లు కానీ మన పరిపాలన వ్యవస్థ అంతా తప్పు చేసినట్టు అవుతుంది. యేసు ప్రభు లేడు ఫేక్ అంటే భారతదేశం అంతా కూడా తప్పు చేసినట్టు అవుతుంది. ఇప్పుడు భారతదేశము తప్పు చేయటం అని అంటే మన చరిత్రకారులు అది అప్పుడు క్రీస్తు శకము అనేది లేదు అన్న విషయము తర్వాత తెలిసిన తర్వాత సామాన్య శకం అని చెప్పండి. ఎప్పుడు సార్ ఆ మాట సామాన్య శకం అని చెప్పింది? నిన్న మొన్న మాట చెప్తారేంటి మీరు? మీరు చదువుకున్నప్పుడు ఇప్పుడు తీసేయండి పుస్తకాల నుంచి. ఏది ఇప్పుడు నేను తీసేయకూడదు కదా. మీరొద్దు సార్, భారతదేశంలో మన ఇప్పుడు ముద్రిస్తున్నారు, ఇప్పుడు పరిపాలకులు ఉన్నారు, రాముడు దేవుడు అని అంటున్నారు, కృష్ణుడు దేవుడు అంటున్నారు. అవి పెట్టండి, చరిత్రలో నిరూపించి పెట్టండి. చరిత్రలో ఉన్నారని నిరూపించి చారిత్రాత్మకంగా పెట్టండి. అయ్యో మీరు నేనేంటండి, మీరు ఇదే నేను ప్రజలకు తీసుకెళ్తాను, ప్రభుత్వాల మంచికి తీసుకెళ్తాను. పెట్టమనండి చూద్దాం. అధికారులు, భారతదేశంలో చరిత్రకారులు దీన్ని తిరగరాయమని చూద్దాం. మతోన్మాదులు గిట్టన వాళ్ళు ఏదో సామాన్య శకం అంటే ఏదో కామన్ ఎరా అని ఇది వచ్చి పెడుతున్నారు. కానీ సార్ వాస్తవానికి క్రీస్తు శక పురుషుడు, యుగ పురుషుడు అండి. ఆయనే ప్రపంచాన్ని రెండుగా చేశాడు, క్రీస్తుకు ముందు క్రీస్తుకు తర్వాత. మీరు అలా చెప్పుకుంటున్నారు, అసలు క్రీస్తు శకము మీరు చదువుకుంది ఏంటి? మీరు చదివిన పుస్తకాలు ఇలా చదవలేదండి. మరి ఇంకా ఒకటి చెప్పండి, అవునా కాదా? మీరు నేను చదివిన పుస్తకాల్లో
ఇప్పటికి కూడా క్రీస్తు శకం అని ఉందా లేదా? మీరు ఎన్ని చెప్తున్నారో చెప్తాను. మీరు కేవలం దేని గురించి చెప్తున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ముద్రించినటువంటి చరిత్ర పుస్తకాల్లో విషయాల గురించి మీరు మాట్లాడుతున్నారు. అవును అవునా? అవును. పుస్తకాలు అయ్యే కాదండి ఈ భూమి మీద చాలా ఉన్నాయి. కాదండి, మన భారతదేశ స్పెషల్ అండి. అందుకే నేను అంటుంది భూమి మీద చాలా మంది క్రైస్తవ దేశాలు ఉన్నాయి, పక్కన పెట్టండి. మన భారతదేశంలో రాముడు ఉంటే, కృష్ణుడు ఉంటే, వీళ్ళకి ఆధారాలు ఉంటే, చరిత్ర ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఇవి పెట్టాలి. కానీ క్రీస్తు ఎందుకు మీరు నేను ఎందుకు అంటున్నానంటే క్రీస్తు ఫేక్ అండి అన్నారు, అందుకంటున్నాను నేను ఇవి తీసుకొచ్చి. నేనేమంటానంటే రాముడు ఫేక్, కృష్ణుడు ఫేక్, మీరు చెప్పేవన్నీ కూడా ఫేక్ అని భారతదేశం ఒప్పుకుని క్రీస్తుని పెట్టింది చరిత్ర ఆధారాన్ని. అది కాదులేండి, అది మీకు తెలియక. ఇప్పుడు మీరు పంచాంగాలు గనక చూస్తే అందులో మీకు పంచాంగాలు నాకు వద్దండి, నేను చదువుకున్న నా పుస్తకాల్లో పెట్టండి సార్, నా పిల్లలు చదువుకున్న పుస్తకాల్లో పెట్టండి సార్, మన పిల్లలు చదువుకున్న పుస్తకాల్లో పెట్టండి సార్. మీరు ఏదో ఒక పుస్తకం చదివేసి మన విద్యలోకి ప్రవేశపెట్టండి, మన భారతీయ విద్యలో మన పిల్లలకి వెయ్యండి. ఇప్పుడు ఈ మోడీ గవర్నమెంట్ వీళ్ళు చరిత్ర మీద మళ్ళీ చేస్తున్నారు. ఆ చేస్తున్న వేళ వాటిని పెడితే సంతోషం. ఇప్పుడు చేసేది నేను అనుకోండి, నేను డెఫినెట్ గా పెడుతును. అయ్యో మీరు అంటలేదు మాస్టర్ గారు, మీరు నేను ఎట్లా పెడతాము? ఇప్పుడు నేను పెట్టాలి కదా పెద్దవాళ్ళు. అదే నేను అంటుంది, మన ప్రభుత్వాలు నిజంగానే దీని మీద నిబద్ధత కలిగి ఉండి దీనికి ఆధారాలు ఉంటే మళ్ళీ ఏదో నేను పెట్టేస్తాను నా దేశం కాబట్టి నా ఇష్టం అని పెడితే మళ్ళీ అది ఎట్లా రూల్ ఒప్పుకోదండి. అదే చరిత్ర ఆధారాలు కలిగి ఉంటే చూద్దాం సార్, పెట్టమని చూద్దాం. ఓ పని చేయండి, రిప్రజెంటేషన్ ఎన్సీఆర్టీకి పెట్టమన్నారు, మేమైతే పెట్టాం. దానికి సంబంధించి ఎన్సీఆర్టీ వాళ్ళు ఆ మధ్య పోర్టల్ పెట్టారు కదా, పోర్టల్ పెట్టి దీనికి సంబంధించిన ఈ చరిత్రకి సంబంధించిన విషయాలు అని అంటే నేను కొన్ని బుక్స్ పబ్లిష్ చేస్తాను. ఆఫ్టర్ డెత్ వాట్ అని ఒక బుక్ ఉంటుంది చూడండి, యూస్ కేసీ ప్రచురణ, అది నేను రాశాను ఆ పుస్తకం. ఓకే, అయితే అది నేనేమి క్వాలిఫికేషన్ గా చెప్పుకోను. కానీ ఇప్పుడు పంచాంగాల్లో పంచాంగము అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న క్యాలెండర్ సార్. అది ఆ క్యాలెండర్ లో ఏంటనంటే శాలివాహన శకం, గుప్త శకం, తర్వాత యుధిష్ఠిర శకం అనేది ఇంకొకటి ఉంది. ఎవరు మన కృష్ణ నిర్యాణం జరిగిన తర్వాత యుధిష్ఠిరుడి పరిపాలన కొంతకాలం గడిచిన తర్వాత అప్పుడు యుధిష్ఠిరుడు ఉండేటటువంటి సమయం యుధిష్ఠిర శకం అనేటటువంటిది ఒకటి ఉంది. ఇదంతా కూడా ఈ యుధిష్ఠిర శకం ఇవన్నీ కొంతకాలం నడిచాయి భారతదేశంలో. భారతదేశానికి కాలమానాలు ఉన్నాయి. చిన్న ప్రశ్న సార్, ఈ ఎప్పుడు రాశారు సార్? ఏది ఇప్పుడు మీరు చెప్పే ఈ కాలాలు మానాలు ఈ పంచాంగం ఎప్పుడు రాసుకున్నారు? ఏ పంచాంగం అనేది ఇప్పటి నుంచి కాదండి బాబు, ఎప్పటి నుంచో. పంచాంగం ఎప్పటి నుంచి ఇంచుమించు మను దగ్గర నుంచి ఉన్నది దాని లెక్క. మను దగ్గర కాదు సార్, నాకు లెక్క చెప్పండి. మీరు పలానా ఇయర్ నుంచి ఉందని చెప్పండి నాకు. ఏమండి సైకిల్స్ లో కలిశకం అని ఉంటుంది. అంటే కలిపురుషుడు ప్రారంభించిన కృష్ణ నిర్యాణం దగ్గర నుంచి కలిశకం అనేటటువంటి లెక్క గడుస్తుంది. మీకు మీ చరిత్రలో లిఖించబడింది నాకు చెప్పండి. చరిత్రలో ఏ సంవత్సరం లిఖించబడింది? ఏది పంచాంగం ఏమండి, అది సంస్కృతంలో ఉంటుందా తెలుగులో ఉంటుందా? మీకు చదవాలనేనంటే కాదు, అసలు మొదట్లో సంస్కృతంలో ఉందా తెలుగులో ఉందా? ఏది ఇదండి పంచాంగం కానీ మన ఇవన్నీ కూడా సంస్కృతం కాదు, అన్ని చోట్ల ఒక దాంట్లో లేదు. మీకు స్థానిక భాషల్లో ఉంది. సంస్కృత భాషలో మొట్టమొదటగా లిఖించబడ్డాయి ఇవన్నీ. ఎవరన్నారు? మరి ఏ భాష ఉంది మరి? లేదండి, అది కాదు, స్థానిక భాషల్లోనే ఉన్నాయి అవి. అయ్యో, స్థానిక భాషల కంటే ముందు ఏంటి ఉందండి మన దేశంలో? మన దేశంలో ముందు ఉన్న భాష ఏంటి మనకు తెలిసి? దాన్ని బ్రాహ్మణ దాన్ని ఏమంటారు, అది దాని వేరే పేరుందండి దానికి. ఇప్పుడున్న సంస్కృతం కూడా దానికి మూల భాష అది. అవునండి, సంస్కృతం అనేటువంటిది మూలంగా మన భారతీయులు చెప్పుకుంటారు. లేదండి, సంస్కృతం వచ్చింది కూడా ఎప్పుడు వచ్చిందండి? అది ఈ మధ్య కాలంలో వచ్చింది. అంటే ఈ పంచాంగాలు ఇవన్నీ రాసుకుంటే సంస్కృతం వచ్చినాక రాశారు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, దానికి మహా అయితే 2000 సంవత్సరాలే తప్ప దానికి పూర్వ చరిత్ర లేదు. అది దాన్ని తీసుకొచ్చి క్రీస్తు శకం ఎట్లా ముడి పెడతారు మీరు? లేదు, మీరు అన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో రాస్తే, ఇంగ్లీష్ భాష వచ్చినప్పుడు రాస్తే అది అప్పుడు పుట్టినట్టు లెక్క. ఇంగ్లీష్ అనలేదు సార్, అలా అనలేదు. మన దేశంలో దీనికి ఒక లాజిక్ ఉంది. అదే అమెరికాలో అనుకోండి ఇంగ్లీష్ పుట్టినప్పుడే లెక్క, మన భారతదేశంలో అనుకోండి సంస్కృతం పుట్టినప్పుడే లెక్క. అట్లా వాళ్ళ జాతీయ భాష ఎప్పుడు పుట్టిందో దాని లెక్క పరిగణించాలి. ఆడది మనం వేసుకోవడానికి లేదు, మన ఆళ్ళు వేసుకోవడానికి లేదు.
అలా కాదు మీరు అంటాం. ఇప్పుడు ఈ పంచాంగాలు వీటి లెక్క అసలు ఎక్కడి ఈ నుంచి పంచాంగాలు ఉన్నది? ఎప్పుడు వ్రాయబడ్డాయి? పంచాంగం రాయడం అది ఒక గణితం అండి. అవును సార్, ఇది ఎప్పుడు గణితమే సార్. ఇది ఎప్పుడు రాయబడింది? ఏది రాయబడింది? పంచాంగము, ఈ మీరు చెప్పే గణితము, ఈ క్యాలెండర్స్ లేకపోతే మన భారతదేశంలో ఎప్పుడు రాయబడింది? బహుశా ఈ పంచాంగము అనేది బహుశా రాముడు సమయంలో కూడా పంచాంగం కనపడుతుంటుంది. రాముడు ఎన్ని సంవత్సరాల క్రితం వాడండి రాముడు? కొన్ని లక్షల సంవత్సరాలు అయింది అది. లక్షల సంవత్సరాలు మీరు ఎట్లా చెప్తారు? రామాయణానికి ఉండేటటువంటి రాముడు లక్షల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బాబ్రీ అదేంటి అక్కడ మన అయోధ్య లక్షల సంవత్సరాల క్రితం ఉన్నట్లుగా అక్కడ ఏమైనా చారిత్రక ఆధారాలు దొరికినాయా? మరి ఎందుకు ఉండదు? ఇప్పుడు సార్ అక్కడ కొన్ని దొరికినాయి నిజమే, అది కాదు, కానీ అవి కొన్ని వందల సంవత్సరాలే చూపిస్తున్నాయి. చరిత్రకారులు ఏం చెప్పారంటే పురావస్తు శాస్త్రజ్ఞులు ఆడ పరిశీలన చేసి బాబ్రీ మసీద్ కంటే ముందు రాముడు నివసించిన ప్రాంతంగా కొన్ని ఆధారాలు వాళ్ళకి దొరికినాయి. అందుకని కోర్టు యాక్సెప్ట్ చేసింది. కానీ దాంట్లో లక్షల సంవత్సరాలు చూపించట్లేదు. అందుకే నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవన్నీ కట్టుకథలు, కల్పిత కథలండి. లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అనేది అసలు చరిత్ర ఆధారం లేదు. మీరు చదువుకున్నారు, మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్, మీరు కూడా మళ్ళీ మీరు పాత పద్ధతిలోకి వెళ్ళకండి సార్. లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు శుద్ధ తప్పది. ఎలా ఇదే చెప్తున్నాను. రాముడు 1,00,000 సంవత్సరాల ముందు అంటున్నారు సార్. మీరు రాముడికి 1,00,000 సంవత్సరాల ముందు అంటున్నారు. అయోధ్యలో అక్కడ చర్చ జరిగింది. వాటి మీద అయోధ్యలో మీరు జరిగిన చర్చ ఏంటి? అక్కడ ఏదో తవ్వకం చేసి అందులో ఒక వస్తువు కనపడింది, ఇది రాముడికి సంబంధించిందని అనలా వాళ్ళు. ఇది రామ సంబంధించిందని వాళ్ళకి దొరికినప్పుడు కాలాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. అవును, ఆ వస్తువు చెప్పలేదు 1,00,000 సంవత్సరాలని. అవును, రామాయణ కాలం నుంచి అన్నాను నేను. రామాయణ కాలం, రాముడు కాలం. మీరే కాదు సార్, గ్రంథాల్లో కూడా అలాగే ఉంటది. ఏదో ఆ కృతాయుగం అని, త్రేతాయుగం అని ఏదో యుగాల్లో పుట్టాడు రాముడు అని చెప్తారు. 1,00,000 సంవత్సరాలు, అసలు 1,00,000 సంవత్సరాలకి మీకు ఆధారాలు ఉన్నాయా? అసలు మీకు అక్షరాలు నేర్చుకున్నారు? 1, 2, 3 ఎప్పుడు వచ్చినాయి? ఆలు ఎప్పుడు నేర్చుకున్నారు? ఇండియాలోకి చదువు ఎప్పుడు వచ్చింది? సంస్కృతం ఎప్పుడు పుట్టింది? ఇవన్నీ పక్కన పెట్టి 1,00,000 సంవత్సరాలు ఉన్నటువంటి వాటిని మీరు ఎట్లా పరిగణలోకి తీసుకుంటారా? ఏ ఆధారం లేకుండా. ఇప్పుడు 1,00,000 సంవత్సరాల క్రితము తెలివైన వాళ్ళు లేరు అని మీరు ఎలా నమ్ముతున్నారు? తెలివైన వాళ్ళు ఉండటానికి వేరండి, విద్య ఉండటం వేరండి. తెలివైన వాళ్ళు అంటే విద్య ఆ రోజుల్లో కూడా ఉంటుంది కదా. ఏముంటుంది విద్య అనేది? ఆ రోజుల్లో కూడా ఎందుకుంటుంది? విద్య ఎక్కడ పుట్టిందండి? మన పక్కనే విద్య పుట్టిందే ఏంటి? మన ఇప్పుడు భారతదేశంలో పక్కనే విద్య వచ్చిందా? విద్య ఎప్పుడు వచ్చిందండి? విద్య ఎప్పుడు వచ్చింది? మొన్న మిషనరీలు ఇండియాకి వచ్చి వాడు ప్రింటింగ్ ప్రెస్ తెస్తే గానీ అచ్చు వేయడానికి లేదు మన దేశంలో. అది ఇప్పుడు విద్య ఉందని చెప్తారేంటి? ఇంకెప్పుడు 1,00,000 సంవత్సరాలు ఉంది సార్. అది కాదు, మీకు ఈవేళ ఒకటి ప్రింటింగ్ మిషన్ కనిపెట్టినంత మాత్రాన అంతకు ముందు ప్రింటింగ్ మిషన్ ఏంటి సార్? బల్బు వాడదే, ఫ్యాన్ వాడదే, సైకిల్ వాడదే, బస్సు వాడదే, విమానం వాడదే, ట్రైన్ వాడదే. భారతదేశంలో ఉన్న వస్తువులన్నీ క్రైస్తవులు కనిపెట్టినాయే. అలా బొంద క్రైస్తవులు. మీరు ఒక మాట బొందండి సార్. మరి మీరు కనిపెట్టారా? భారతీయులు కనిపెట్టారా? ఒకటి చెప్పండి నాకు, భారతీయులు కనిపెట్టింది వీటిలో. అదా మీరు అడగడమా? భారతీయులు కనిపెట్టి మరి మనస్సాక్షిని మీరు ఒత్తిడి చేస్తున్నారు సార్. మీ మనస్సాక్షిని చంపుకొని చెప్తున్నారు నాతో. లేదు, మనస్సాక్షులు చంపుకోవటాలు అవి విజ్ఞానం దగ్గర ఏమి ఉండదు. కానీ మీరు చెప్తున్నట్టుగా ఒప్పుకోవాలి సార్. మరి అట్లా ఒప్పుకోండి. అవును, క్రిస్టియన్ కనిపెట్టాడు, ఓకే అని చెప్పండి. అప్పుడు ఏమంటే కనిపెట్టినాడు క్రిస్టియన్ అని మీరు ఓన్ చేసుకుంటున్నారు. క్రిస్టియన్ లేదు సార్, లేదు సార్. అవసరం మాకు లేదు సార్. నేను భారతీయుని సార్. అయ్యో నేను ఇండియన్, ఐఆమ్ ఇండియన్ ప్రౌడ్. నేను గర్వంగా చెప్పుకుంటాను నేను ఇండియన్ ని. నాకు వాళ్ళు ఓన్ చేసుకోవటం కాదు. ఈ మాట ఎందుకు అంటున్నారంటే వాళ్ళు బైబిల్ గిట్టదు, ఆయన మాటలు గిట్టవు, ఆయన వస్తువులు మాత్రం అన్ని కావాలి. క్రైస్తవులు కాన్సెప్ట్ వాడుకోవడానికి కావాలి. బైబిల్లో ఈ సైన్స్ కి సంబంధించింది ఏముంది? మీరు బైబిల్ పట్టుకుని ఇప్పుడు నిజం చెప్పాలనంటే దిక్కుమాలి బైబిల్ లేకపోతే మాస్టర్ పెద్ద మాట అన్నారు. నేను అనేది ఒక మాట, మీకు దీనికి జవాబు. ఇప్పుడు సాధారణంగా సైన్స్ కి మన మత విశ్వాసాలకి ముడిపెట్టకండి. ఎందుకంటే రాముడు దేవుడు అంటే సైన్స్ ఒప్పుకుంటుందా? ఒప్పుకు తీరాలి. మరి యేసు ప్రభు దేవుడు అంటే సైన్స్ ఒప్పుకొని తీరాలి. మరి మేము కూడా లేదంటే అట్లా ఉంటుంది సార్. దేవుడి మత విశ్వాసాలు వేరుగా పక్కన పెట్టండి అనేవాడు అనకండి సార్. ఆయన అనండి సార్, ప్లీజ్ రెస్పెక్ట్ ఇద్దాం మనం ఎవరికైనా. యేసు ప్రభు అని ఆయన చరిత్రాత్మక పురుషుడు, చరిత్రలో ఉన్నాడు. ఆయన ఉంటేనే ఆయనకి ఏ పేజీ లేదు కదండి. 35 సంవత్సరాల్లో ఆయన చేసింది ఏంటి? అది మీకు మీలో అట్లా నూరు పోసారండి. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు మీకు అట్లా నూరు పోసి మీకు ఏదో విషయాన్ని తాగించినట్టుగా తాగించారు.
తాగిచ్చారో మేము తాగామో ఆ తర్వాత విషయం. యేసుక్రీస్తు ఉండడు. ఫ్యాక్ట్ ఏంటంటే యేసుక్రీస్తు అన్నవాడు తన చిన్నతనంలో ఎక్కడికి పోయాడో ఎవరికి అందులో బైబిల్లో కనపడదు. ఇప్పుడు మీకు నష్టం ఏంటి? చెప్తాను, నష్టమేం కాదు. మీకు నష్టం ఏంటి సార్? అందులో రాముడు అనేవాడు దేవుడు అయితే ఆడ సహాయం ఎందుకు తీసుకోవాలి? మాయలోడికి ఏమన్నా ఏ సహాయం లేకుండా తీసుకున్నాడు నేను ప్రశ్నించాను, దానికి జవాబు లేదు. అది కాదు దైవము అనడానికి. చిన్నప్పుడు ఎందుకు లేదు బైబిల్ ఎందుకు లేదు? మీకు ఎవరు చెప్పారు లేదని? నేను చూపించమంటారు నన్ను? ఏమిటి చూపిస్తారు? చెప్పమంటారు నన్ను? బైబిల్లో ఉంది. చిన్నప్పుడు లేదని మీరు ఎట్లా చెప్తున్నారు? అది మీకు అట్లా నూరు పోసారు సార్. ఆయన చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర హత్తుకుని వాళ్ళ తండ్రికి హెల్ప్ చేస్తూ జీవించాడని బైబిల్లో ఉంది. వాళ్ళ నాన్న ఏం చేసేవాడు? వడ్రంగి పని చేసేవాడు. వడ్రంగి పని చేసేవాడు వాళ్ళ నాన్న. వాళ్ళ యోసేపు ఆయన వడ్రంగి పని చేస్తే తల్లిదండ్రులకు సహాయకారుగా ఉంటూ అక్కడ జీవించాడని ఉంది బైబిల్లో. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఆయన ఏదో వడ్రంగి పని చేసుకున్నాడు, ఇది చేసుకున్నాడు, ఆ తర్వాత ఎక్కడికో పోయి 35 ఏళ్ళు వచ్చాడు, తర్వాత మళ్ళీ ఎక్కడికో పోయాడు అంటారు ఏంటి సార్? ఆయన ఎక్కడికి పోలా, తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు. బైబిల్ ఆధారాలతో చెప్తున్నాను నేను. అంటే మీకు తెలియదు కదా మరి విషయాలు. ఏవైనా కూడా మీరు చెప్తున్న దాంట్లో చూస్తే అంత ఘనకార్యాలు ఆయన చేసింది ఏమీ లేదు. లేదు మాస్టర్ గారు, ఇంకోసారి మాట్లాడుకుందాం. చాలాసేపు నాకు స్పెండ్ చేశారు మీరు, 1 గంట ఆల్మోస్ట్. చాలా ఆనందంగానే ఉంది సార్, చాలా సంతోషం సార్ మీతో మాట్లాడటం. ఒక ఫ్రెండ్లీ నేచర్ తో నేను అడుగుతున్నాను, అసలు బైబిలే కనుక లేకపోతే మానవాళికి కలిగిన నష్టం ఏమైనా ఉందా? ఖచ్చితంగా నష్టం ఉంది సార్, ప్రపంచానికే ఉంది. మానవాళికి నష్టం ఏంటంటే వాడు ఇంకా పాపంలోనే జీవిస్తాడు, త్రాగులోనే బ్రతుకుతాడు, వ్యభిచారంలోనే బ్రతుకుతాడు. బైబిల్ వచ్చిన తర్వాత వాటి నుంచి విముక్తి పొందారు, ఆత్మలో విడుదల పొందారు, సైతాన్ శక్తుల మీద విడుదల వచ్చింది, పాపాన్ని జయించి పరిశుద్ధంగా జీవిస్తున్నారు. ఇప్పుడు చివరిగా నేను ఒక మహాత్ముడితో జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను, ఒక్కసారి వినండి. ఈ బైబిల్ పుచ్చుకునే పరమాచార్య ఒకటి పూరి శంకరాచార్య దగ్గర అనుకుంటా, ఒక క్రిస్టియన్స్ 10 మంది కలిసి వెళ్ళిపోయి మేము ఇక్కడ మత ప్రచారం చేస్తామండి అని వెళ్ళారు. తెలుసా మీకు ఆ స్టోరీ? నాకు తెలియదు సార్. నేను చెప్తున్నాను, ఒక్కసారి మనసు పెట్టి వినండి. ఆ తర్వాత మీరే ఏం చెప్తారో అది వింటాను నేను తప్పకుండా. వెళ్ళి ఆయన పరమాచార్య దగ్గరికి వెళ్ళి ఇలా కుదురుగా ఉండకుండా వెళ్ళి పక్కన గెలకే అలవాటు కదా, వెళ్ళి ఏమంటే మేము మత ప్రచారం చేయాలని వచ్చాం, మీరు తప్పనిసరిగా మాకు సహకారంగా మీ వాళ్ళందరికీ కూడా మా మత ప్రచారం చేసే అవకాశం ఇవ్వండి అని అంటే ఆయన ఏమన్నాడు, అలాగనా, మతమా, దానికి ఏమిటి విషయం నాకు కూడా చెప్పండి ముందని అడిగాడు ఆయన. అడిగితే అవునండి యేసుక్రీస్తు అని ఇది ఒక మతం అండి, దీన్ని నమ్మిన వాళ్ళకేమో అంటే మాస్టర్ గారు చిన్న కరెక్షన్ అండి, అంటే యేసుక్రీస్తును ప్రకటించే వాళ్ళు ఎప్పుడు వచ్చి ఇది ఒక మతం అని చెప్పరండి, మార్గమే చెప్తారు. మార్గమే మీరు అన్నట్టుగా, అంటే వర్డ్స్ నేను చెప్పకపోతే పర్వాలేదు, చెప్తున్నాను. ఇలాగనండి మరి ఇలాగను యేసుక్రీస్తుని నమ్మినట్లయితే మీకు ఏంటంటే పరలోకం మంచి జరుగుద్ది, లేకపోయినట్లే మీరు అన్నట్టుగానే ఇప్పుడు పాపంలో పడి ఉంటున్నారు అందరూ. అలాగనా నాయన, ఇంతకీ ఈ మతం ఎప్పుడు పుట్టింది, దీనికి టైం ఉందా అని. ఉందండి, 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ పుట్టింది ఈ మతం. సరే, ఈ మతం పుట్టింది అంటున్నారు కదా మీరు, ఈ మతం పుట్టడానికి ముందు ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? స్వర్గం వెళ్ళారా, నరకం వెళ్ళారా అని అడిగాను. ఏమవుతారు చెప్పండి మామూలుగా? అబ్బే కాదండి, స్వర్గమే వెళ్ళిపోయారండి, మరి వాళ్ళ సంబంధం ఇదేలా? ముందుగా పుట్టినోళ్ళు వాళ్ళు బైబిల్ని అనుసరించకపోతే నరకానికి వెళ్ళిపోతారు అని అనుకుంటే మీరు ఏంటి? ఎవడైనా సరే ఈ క్రీస్తు అనేవాళ్ళు ఒక అని పుట్టి ఇలా బైబిల్ అని ఒక రకమైనటువంటి ఒక విధానం తయారు చేసి ఈ లాస్ తయారు చేసి ఈ అనుసరించకపోతే నరకం అని పుట్టబోయేవాడికి ఎప్పుడో పుట్టినవాడికి ఇది తెలియకుండానే ఆయన నరకానికి పంపేయడం న్యాయం? అది ఏమండి? న్యాయం కాదు. పోని ఆడు పుట్టినవాడికి తెలవనోడిని ఆయన్ని నరకంలో వేసేయకుండా స్వర్గానికే వెళ్ళిపోయాడు అనుకుందాం. స్వర్గానికి వెళ్ళిపోతే ఈ రోజున ఈ బైబిల్ వచ్చి ఇది స్వర్గానికి పంపించదే మీరు ఇది అనుసరించకపోతే అని అంటే, ఈ బైబిల్ రాకపోయి ఉన్నట్లయితే అందరూ స్వర్గానికి వెళ్ళారు కదా అంతకుముందు. ఈ బైబిల్ రావటం వల్ల నరకానికి ఎలాగెళ్తారు? దీనివల్ల కొంతమంది నరకానికి పోతున్నారు కదా, కొంతమంది స్వర్గానికి కొంతమంది నరకానికి వెళ్ళే పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? ఇప్పుడు బైబిల్ వల్ల వచ్చింది. ఏమంటారు? సరే, అప్పుడే పుట్టిన కుర్రోడు ఉంటాడు,
చచ్చిపోతున్నాడు వాడు, అప్పుడే పుట్టి చచ్చిపోయిన కుర్రాడు, వాడు స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా? వాడు బైబిల్ని అనుసరించలేదు, నరకానికి వెళ్తాడు అనుకుందాం. వాడు ఏం పాపం చేశాడని నరకానికి వెళ్తాడు? అప్పుడే పుట్టినవాడు పోనీ స్వర్గానికి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోతే ఇప్పుడు మనం పుట్టి మనల్ని పెరగదిచ్చి ఇది చేసే బదులు మన తల్లిదండ్రులు అందరూ తప్పు చేసినట్టే కదా. మనల్ని పుట్టగానే పేక నొక్కి చంపేస్తుంటే మనం కూడా స్వర్గానికి పోతుంది కదా బైబిల్ ప్రకారం. ఇది తప్పులేండి, ఈ మాట తప్పు. సరే సార్, ఇప్పుడు నేను దానికి జవాబు చెప్పమంటారా? చెప్పండి. ఏం మీరు చెప్పింది నేను విన్నాను, వినండి. బైబిల్ రావటం వల్లే కదా ఈ న్యూసెన్స్ అంతా జరిగింది. ఇప్పుడు న్యూసెన్స్ కాదండి, వినండి వినండి, మీరు చెప్పండి. వినండి. ఇప్పుడు యేసు క్రీస్తు రాకముందు మరి బైబిల్ నమ్ముకోలేదు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్న వేశారు అని చెప్తున్నారు. ఆయన అడిగిన ఆయన ఎవరండి? ఆయన పూరి శంకరాచార్యులు. ఓకే అండి. బైబిల్ ప్రకారంగా ఇశ్రాయేలీలు అనేటువంటి వారు దేవుడు చూజ్ చేసుకున్నటువంటి ప్రజలండి ప్రపంచం. ఎందుకు చూజ్ చేసుకున్నాడు వాళ్ళని? స్పెషాలిటీ ఏంటి? మిగిలిన వాళ్ళు ఏంటి? ఆయనకి ఇష్టం, అది సృష్టికర్త, అది ఆయన. చూడండి, ఒకళ్ళ ఇష్టము ఒకళ్ళ ఇష్టం లేకపోవడం ఉండకూడదు కదా. ఇష్టం కాదండి, చూజ్ చేసుకోవటం వేరు, ఇష్టపడటం వేరు. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, వాళ్ళని ఎంచుకున్నాడు. అది ఏం లేవు. వినండి సార్, మీరు చెప్పిన విన్నాను కదా, మీకు జవాబు చెప్తున్నా వినండి. మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్, వినండి. నేను ఆల్రెడీ గతంలో చెప్పానండి. ఇక్కడ చూజ్ చేసుకున్నాడు, అందుకని వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే ధర్మశాస్త్రం అనేది పెట్టాడు. అంటే యేసుప్రభు లేకముందే. ఎవరికి? యేసుప్రభు రాకముందే భూమి మీదకి. అదే ఇశ్రాయేలీలకు మాత్రం ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. దాన్ని పాటించండి అబ్బాయి, జాగ్రత్తగా ఉండండి, మీ మధ్య నేను సూచక్రియలు అద్భుతాలు చేస్తానన్నాడు, చేసుకొచ్చాడు. వాళ్ళ ధర్మశాస్త్రం ఇచ్చాడు, అయిపోయింది. తర్వాత ధర్మశాస్త్రంలోనే ప్రవక్తల ప్రవచనాలని ఉంటాయండి. ఆ ప్రవక్తలు ఏం ప్రవచించారంటే దేవుడే ఒక మనిషిగా అవతరిస్తాడు అని వాళ్ళు చెప్పారు. సరే, అట్లాగే తర్వాత యేసుప్రభు పుట్టాడు. యేసుప్రభు పుట్టి యేసుప్రభు పెరిగి పరిశుద్ధంగా ఉండి వివాహం లేకుండా అంటే కర్మపాపం లేకుండా, అట్లాగే తల్లిదండ్రులు జన్మించకుండా అంటే జన్మపాపం లేకుండా, కర్మ జన్మ పాపాలు లేకుండా మన కోసం మరణించి చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు. ఇది ఒక కాన్సెప్ట్, వినండి ప్లీజ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరి యేసుప్రభుని నమ్ముకోండి అని ఇప్పుడు మీరు చెప్తున్నారండి. అంతకు ముందు వాళ్ళ పరిస్థితి ఏంటన్నదే మీరు మెయిన్ లాజిక్, మీరు చెప్పిన మొత్తంలో లాజిక్ ఏంటంటే, అంతకు ముందు చనిపోయారు కదా యేసుప్రభు తెలియకుండానే. సరే, ఇశ్రాయేలీలు పక్కన పెడదాం, వాళ్ళ పరిస్థితి ఏంటన్నారు. ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం ఇచ్చారు, ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు నడుచుకోవాలి, అట్లా నడుచుకుంటేనే వాళ్ళు పరలోకం చేరతారు, లేదంటే చేరరు. దట్స్ క్లియర్. మరి అసలు వాళ్ళకి సంబంధం లేనటువంటి లోకంలో చాలా మంది ఉన్నారు కదండి. అవునున్నారు. దేవుడు అంటండి మనస్సాక్షిని పెట్టాడంట. మనస్సాక్షిని బట్టి ఆ కాలంలో వారు మంచి క్రియలు చేయటాన్ని బట్టి వారు స్వర్గం వెళతారు. ఆ కాలంలోనే ఒకవేళ వాళ్ళకి ధర్మశాస్త్రం లేకపోయినా వాళ్ళు చెడుగా బ్రతికి వాళ్ళ మనస్సాక్షిని చంపుకొని చెడ్డవాళ్ళగా జీవించి నరహత్యలు చేసి ఇట్లా చేస్తే వాళ్ళు నరకానికి వెళ్తారు అని తెలిసింది బైబిల్. సరే, మరి అదే లెక్క ఇప్పుడు కూడా ప్రాసెస్ అదే చేయొచ్చు కదండి. ఇంక యేసుప్రభు ఎందుకండి? అదే వినండి సార్, నేను లెట్ మీ కంప్లీట్. అదే ప్రాసెస్ ఇప్పుడు కూడా కొనసాగడానికి ఇప్పుడు అవకాశం లేదండి. ఎందుకంటే దేవుడే స్వయంగా శరీరాన్ని ధరించుకొని మనుషుల మధ్యకు వచ్చి మనుషుల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇక ఆయన యేసుప్రభు ఏవల ఖచ్చితంగా ఆయన నమ్మాల్సిందే, నమ్మకపోతే నరకం తప్పదు. ఎందుకని? దేవుడే స్వయంగా శరీరాన్ని ధరించుకొని మనుషుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అంతకుముందు అయితే వాళ్ళ మనస్సాక్షి లేక ధర్మశాస్త్రం. ఏవలకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా యేసుక్రీస్తు ఏవల ఖచ్చితంగా అది ఏ మనిషి అయినా, ఏ స్పృష్టి అయినా, ఇశ్రాయేలీడైనా, లేకపోతే ఇంకో దేశస్తుడైనా, అమెరికన్ అయినా, ఇండియన్ అయినా, ఎవరైనా ప్రపంచంలో ఆయన్ని అంగీకరించాలి. అంగీకరించడం అంటే ఆయనకి ఏదో డబ్బులు ఇవ్వాలి, ఆయనకి ఏదో కట్టాలని కాదండి. జస్ట్ ఆ దేవుడు యేసు ప్రభు నా కోసం మరణించాడు, నా పాపాల కోసం రక్తం కార్చాడు అని నమ్మడమే సార్. ఇది ఖచ్చితంగా చేసి తీరాలి ఆయన తర్వాత. అందుకని వాళ్ళు సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. ఏమండి, మీరు చెప్తున్నది ఎంత తేలికగా లేచి గాలికి దుమ్ములా లేచిపోతుందంటే, ఇప్పుడు ఒకడు వచ్చి నన్ను నువ్వు నమ్మాలి అని అంటే ఎందుకు నమ్మాలి? సృష్టికర్త కనుక. ఎవడు చెప్పాడు సృష్టికర్త అని? సృష్టికర్త గ్రంథం చెప్తుందండి. ఆ గ్రంథం అది కాదు. అట్లా కాదు, ఇజ్రాయేలీలు ఎవరికో ఇచ్చి మిగిలిన వాళ్ళకేమో అంతరాత్మ అనేది ఇచ్చాడా? అవును. ఇజ్రాయేలీకి ఇవ్వలేదా అంతరాత్మ? అవును. వాళ్ళ ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. మిగిలినటువంటి వాళ్ళకి మా అంతరాత్మను ఇచ్చాడు. అంతరాత్మ అంటే అందరికి లేదని కాదండి, వీళ్ళకి నియమాలు ఉన్నాయి.
మిగిలినటువంటి వాళ్ళ నియమాలు తెలియనటువంటి వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి ధర్మశాస్త్రం. ఇది ఏమంటానంటే సార్, ఇప్పుడు ఏమండి శంకరాచార్యులు చెప్పారు ఏదో అన్నారన్న దానికి చెప్తే నేను ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు స్వయంగా స్వామి వివేకానంద ఏం చెప్పారండి? యేసు ప్రభు అనే ఆయన కనుక ఇప్పుడు కనుక ఉంటే నా రక్తమును దారపు ఆయన పాదాభివందనం చేస్తానని చెప్పాడు. ఏమండి వాళ్ళు కారణ జన్మలు మీరు అన్నట్టుగా. అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే అవతల వాళ్ళు మూర్ఖంగా ఉన్నప్పుడు వాళ్ళకి నీ యేసు దేవుడు కాదు అన్నారనుకోండి, అక్కడ వాళ్ళ మూర్ఖత్వాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన. అంటే కారణ జన్ముడు అంటున్నారు కదా స్వామి వివేకానంద. ఆయనకి అవసరం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఏంటండి? ఆయన ఒక హిందువు, పక్కా హిందువు. ఇప్పుడు శంకరాచార్యులు అడిగినట్టుగానే ప్రశ్న వేసి పంపించవచ్చు కదా, లేకపోతే ఆయన యాక్సెప్ట్ చేయకుండా ఉండొచ్చు కదా. దయానంద ఎందుకు యాక్సెప్ట్ చేశాడు ఆయన? అంతేకాదు, నేను ఆయన పాదాలు కడుగుతానని చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పానంటే అవతల వాళ్ళు నేను పట్టింది పలానాది, నేను గుడ్ అన్నారు. ఇప్పుడు నేనున్నాను, ఈ వాదించడం మానేసేసి మిమ్మల్ని మార్చాలనుకున్నాను అనుకోండి, నేను మీతో ఏకీభవించి మీతో పాటుగా ఉండి నేను ఏదో మీకు చెప్తాను. ఆ రకంగా చేస్తాం. అలాగనా? అంటే అవతల వాళ్ళు ఇష్టపెట్టడానికి, అవతల వాళ్ళని ఏదో మార్చడానికి, అవతలను మార్చడానికి అసలు ఆయన దేవుడు కాదని చెప్పాలి కదా. అలా చెప్పరుగా. అవతాల వాళ్ళు దేవుడు ఏమన్నా వాళ్ళందరూ దేవుడు అని నమ్ముతున్నారు. అయ్యా పిచ్చోళ్ళారా, తప్పురా నాయన, అది తప్పు, నమ్మబాకండి, మా దేవుడి దగ్గరికి రండి, వీళ్ళు దేవుడు అని చెప్పాలి ఆయన. అలాగే ఆయన చెప్పలా. ఎందుకని మీరు ముందే అన్నారు ఆయన కారణ జన్ముడని. అలాంటి కారణ జన్ములకి నిజమైన దైవం గురించి తెలుసు వాళ్ళకి, ఋషులకు కూడా తెలుసు, మన భారతీయులకు కూడా తెలుసు దేవుడు ఎవరు. అలా తెలిసినప్పుడు యేసుక్రీస్తుని ఆయన ఎందుకు ఒప్పుకోలేదు? యేసుక్రీస్తు అనేది క్రైస్తవ్యాన్ని ఒప్పుకోలేదు. ఎందుకు ఆయన ఒప్పుకున్నారండి? యేసుక్రీస్తుని ఆయన ఒప్పుకున్నారండి. యేసుక్రీస్తుని ఒప్పుకుంటే చాలండి, క్రైస్తవం జోలికి అక్కర్లేదు. నేను ఇప్పుడు మాస్టర్ గారు ఇప్పుడు కూడా చెప్తున్నాం, క్రైస్తవంలోకి రావాలి అనేది అసలు లేదు మాకు. క్రైస్తవంలోకి ఎవరు రాక్కర్లేదు, జస్ట్ ఆయన యాక్సెప్ట్ చేస్తే చాలు. ఎవడో యాక్సెప్ట్ చేయడండి. మన భారతదేశంలో కడుపు మండుతుంది, అందుకే కదండి మీలాంటి వాళ్ళకి. అదే మీరున్నారు బిహెచ్పి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ కడుపు మంట ఏంటి? భారతదేశంలో అందరూ అబ్బో చౌదరీస్ ఏంటి, బ్రాహ్మణ్స్ ఏంటి, రెడ్డిస్ ఏంటి, కమ్మాస్ ఏంటి, అందరూ క్రైస్తవులు అయిపోతున్నారు, చర్చిలు కట్టుకున్నారు, వాళ్ళే కడుపు మంట. ఏమంటే అదే నీ వాస్తవం. అంతే కదా సార్. వీళ్ళు మారిపోతున్నారు, ఇలాగ అవుతున్నారు అని అంటే దానికి ఒక సిద్ధాంతం ఉంది. సిద్ధాంతాలు చెప్పుకుంటే మీరు అలాగే కూర్చోండి సార్. యేసు రాకడ వస్తుంది సార్. మాస్టర్ గారు యేసు ప్రభుని నమ్ముకోండి సార్. ఫైనల్ గా నా డెసిషన్ లో నా ఒక మాట హంబుల్ రిక్వెస్ట్ సార్, ప్లీజ్ సార్, యేసు ప్రభుని నమ్ముకోండి సార్. యేసు ప్రభుని నమ్ముకోండి సార్, ఆయన సృష్టికర్త సార్. ప్లీజ్ మీరు ఏమనుకున్నా పర్లేదు, నన్ను యేసు ప్రభు నిజమైన సృష్టికర్త సార్. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు సార్. మీకు సువార్త చెప్తున్నాను సార్, ఈ 2 మాటలు. ఆయన మన కోసం రక్తం చిందించాడండి, మన పాపాల కోసం రక్తం చిందించాడండి. యేసు ప్రభుని నమ్ముకోండి సార్. ఖచ్చితంగా మీరు దేవుని రాజ్యంలో ఉండాలి, మీరు చల్లగా ఉండాలి, మీరు మీ కుటుంబం పిల్లలు చక్కగా మంచిగా ఉండాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్ గారు. సరే, సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. ఇంకోసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.